ఇది గోకులం అనే గ్రామం. ఈ గ్రామానికి ఒక శాపం ఉంది. ఆ శాపానికి దేవుడు కూడా అతీతం కాదు. పూర్వం అగ్నిహోత్రుడు అనే మహర్షి శివుని అనుగ్రహం కోసం తపోయజ్ఞాన్ని చేపట్టాడు. ఆ తపోయజ్ఞంలో భాగంగా దేశం అంతా సంచరిస్తూ దక్షిణ భారతదేశంలో ఉన్న అరకులోయ అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అదే సమయంలో అరకులోయకి దిగువన ఉన్న గోకులం అనే గ్రామానికి వరద చేరింది. గోకుల గ్రామస్తులు వరద కారణంగా తిండికి కూడా నోచుకోకుండా ఎన్నో రాత్రులు గడిపారు. వేటకి వెళ్లిన ఏ జీవి జాడ లేకపోవడం, వాళ్ల అడుగులు నిస్పృహకి ఆశకి మధ్య నలిగాయి. అలా వాళ్ల అడుగులు ముందుకి వేస్తూ అగ్నిహోత్రుడు ఆశ్రమానికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిహోత్రుడు తపస్సు ఆచరించడానికి వెళ్ళాడు. అతని ఆశ్రమంలో ఉన్న జింకలు, కుందేళ్లని వేటాడి ఆ వేటగాళ్లు వాళ్ల గ్రామానికి చేరుకున్నారు. తపస్సు నుంచి బయటికి వచ్చిన అగ్నిహోత్రుడు జరిగింది అంతా తెలుసుకొని తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మూగ జీవాలను ఇంత క్రూరంగా హింసిస్తారా అని ఆగ్రహం చెంది గోకుల గ్రామస్తులను ఇలా శపిస్తాడు. మీరు చేయని తప్పుకు కూడా మీరు శిక్ష అనుభవిస్తారు. ఎల్లప్పుడూ కష్టాలతో మీరు, మీ వారసులు ఇబ్బంది పడతారు. మీ చుట్టూ దుష్టకర్ణుడు అనే రాక్షసుడు తిరుగుతాడు. ఈ శాపం నుంచి మిమ్మల్ని ఆ దేవుడు వచ్చి కాపాడాలని అనుకుంటే ఆ దేవుడికి కూడా చావు తప్పదు అని శపిస్తాడు. ఆ గిరిజనులు భయంతో నారాయణుణ్ణి ప్రార్థిస్తారు. ముల్లోకాలని ఏలే పరమశివుణ్ణి భస్మాసురుడి నుండి కాపాడినవాడు ఆపద వస్తే తన బిడ్డలని కాపాడుకోలేడా? నారాయణుడు ఇక్కడ ప్రకృతి దేవుడుగా వెలసి సంవత్సరం మొత్తం ఆ గోకుల గ్రామస్తులని కాపాడి సంవత్సరం చివరిన వచ్చే అమావాస్యకు దుష్టకర్ణుడిని చంపి తన అవతారాన్ని చాలిస్తాడు. నారాయణుడు అవతారాన్ని చాలించిన తరువాత మళ్లీ అవతారం ఎత్తేంత వరకు ఆ గ్రామస్తులు రాత్రులు ఎవ్వరూ బయటికి రారు. రాక్షసమయులు వాళ్ల గ్రామంలో ఉంటుందని నమ్ముతారు. సంవత్సరం మొదటి పౌర్ణమికి ఆ గ్రామ పెద్దకి నారాయణుడు కలలో కనపడి తన అవతారం పునరుద్ధరించాను, నాకు పూజలు అందుకోండి అని చెబుతాడు. ఆ గ్రామస్తులు అందరూ నారాయణుడిని ప్రకృతి దేవుడిగా పూజించుకుంటారు. ఇది ఆ గ్రామం యొక్క కథ. ఫాదర్ గారు ఊరి నుంచి వచ్చేసారా? నిన్న రాత్రే వచ్చేసారు. ఫాదర్ గారు, ఫాదర్ గారు, ఫాదర్ గారు. హలో, ఏంటి ఫాదర్ గారు పలకట్లేదు? పలకపోవడం ఏంటి? రోజులాగే వాకింగ్కి వెళ్తాను. పొద్దున్నే 5 గంటలకు నన్ను వచ్చేయమన్నారు. ఒకసారి ఆ పెరటాలు తాళం తీసి చూద్దాం పదా. నువ్వు బయటే ఉండు. గోపాల్! ఏంట్రా? అమ్మో, ఏడు సెలవు. ఎవరు చంపుంటారు? నువ్వు ఎక్కడే ఉండు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. సారు, ఇక్కడ అరుగు గజపతి నగరంలో హత్య జరిగిందండి. చర్చి లైన్లో 2వ వీధి, ఫాదర్ గారి ఇంట్లో. నమస్తే సార్. నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్. ఎలా జరిగింది? ఏమో నాకు తెలియదు సారు. చనిపోయిన వ్యక్తి ఇంట్లో ఆయన ఒకరే ఉంటున్నారా లేక ఫ్యామిలీ ఉందా? ఫాదర్ గారు ఒకరే ఉంటారు సార్. ఆయన కూతురు మేరీ మేడం అమెరికాలో ఉంటారు సార్. తర్వాత ఇంకెవరు వస్తుంటారు? ఫాదర్ గారు కూతురు అల్లుడు 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు సార్. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏం చూసావో ఏం చెప్పావో ఆ రైటర్కి చెప్పు. నువ్వు పద లోపలికి. సార్.
ప్రముఖ క్రిస్టియన్ మతాధికారి జోసెఫ్ ఫర్గస్ అతి కిరాతకంగా అతని ఇంటి వద్ద హత్య చేయబడ్డారు. సార్ నమస్తే సార్. ఏంటి అప్డేటు? క్లూస్ టీమ్, ఫారెన్సిక్ టీం వచ్చి క్రైమ్ స్పాట్లో ఎగ్జామ్ చేస్తున్నారు సార్. ఏమైనా క్లూస్ దొరికాయా? ఏం దొరకలేదు సార్. ఆయన చంపేసి ఆయన లాకర్లోని క్యాష్ పట్టుకెళ్ళిపోయారు సార్. నాకు తెలిసి ఈ మర్డర్ 10-10:30 మధ్యలో జరిగింది సార్. 10-10:30 మధ్యలో జరిగిందని ఎలా అనుకుంటున్నావు నువ్వు? విక్టిమ్ ఫోన్ నుంచి మేరీ అనే నెంబర్కి 9:30-9:40 మధ్యలో 3 సార్లు కాల్ చేశారు సార్. ఆవిడ రిసీవ్ చేసుకోలేదు. 10 నుంచి మేరీ అనే వ్యక్తి తిరిగి ఈయనకి చాలాసార్లు కాల్ చేసింది. ఈయన లిఫ్ట్ చేయలేదు సార్. మేరీ అనే వ్యక్తి చనిపోయిన ఆయన కూతురు సార్. తను అమెరికాలో ఉంటుంది. నా గెస్ ప్రకారం ఈ మర్డర్ 10-10:30 మధ్యలో జరిగి ఉంటుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఏటీఎం ఉంది సార్. అక్కడ సీసీ కెమెరా ఉంది. అక్కడ తప్ప ఇంకెక్కడా సీసీ కెమెరా 100 మీటర్ల దూరం ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఎగ్జామిన్ చేస్తేనే ఏం కనబడదు. అటువంటిది ఏకంగా 1 కిలోమీటర్ దూరం ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే ఏం కనపడుతుంది మనకి? సరే, ఎందుకైనా మంచిది ఆ ఏటీఎంలో ఉన్న 2 days ఫుటేజ్ తీసుకొచ్చి ఎగ్జామిన్ చేయించండి. ఎవరైనా ఐ విట్నెస్లు ఉన్నారేమో ఎంక్వైరీ చేశారా? రిమోట్ విలేజ్ సార్. 9 గంటలకే అర్ధరాత్రి అయిపోతుంది. ఐ విట్నెస్ అంటే కష్టం అండి. కానీ నేను ఎంక్వైరీ చేస్తాను సార్. విక్టిమ్ కూతురికి ఇన్ఫార్మ్ చేయండి అని చనిపోయిన. సరే సార్. హత్య జరిగిందని ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? గోపాల్ అనే వ్యక్తి సార్. ఒకసారి పిలిపించు. మహేష్, బయట రైటర్ దగ్గర ఉన్నారు, తీసురా. సార్, ఈయనే గోపాల్. లోపల హత్య జరిగిందని నీకు ఎలా తెలుసు? ప్రతిరోజు ఉదయం 5 గంటలకల్లా ఫాదర్ దగ్గరికి వచ్చి పాలు ఇస్తాను సార్. ఎప్పట్లాగే ఈరోజు కూడా 5 గంటలకు వచ్చారండి. తలుపు ఎంత తట్టినా ఫాదర్ తలుపు తీలేదు సార్. అప్పుడు వెంటనే ఫాదర్ గారు కార్ డ్రైవర్ చలాన్ పిలిచాను. అతను వచ్చి పెరటి తలుపు తాళం తీసాడండి. ఏమైందని వచ్చి చూసేసరికి ఫాదర్ గారు ఇలా పడున్నారు. భయం వేసి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేశానండి. ఎంతే సార్ నాకు తెలుసు. చలామణి వ్యక్తి ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు సార్. ఒకసారి పిలు. సరే సార్. చలం అంటే నువ్వేనా? అవును సార్. ఫాదర్ గారి దగ్గర ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నావు? 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఫాదర్ చనిపోకముందు ఎప్పుడు చూసావు? ఫాదర్ గారు నిన్న ఊరు నుంచి వచ్చారు సార్. సార్ని తేవడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. 10కి ఇలా తెచ్చి సార్ని ఇంటి దగ్గర దింపేశాను సార్. దింపిన తర్వాత ఏం చేసావు నువ్వు? ఫాదర్ గారిని దింపేసిన తర్వాత కార్ ఇక్కడ పెట్టేసి నేను నా ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇల్లు ఎక్కడ? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. ఫాదర్ ఇంటి పెరగడం నీకు ఎక్కడిది? ఫాదర్ గారికి నరాల వీక్నెస్ జబ్బు ఏదో ఉంది సార్. అది వచ్చిన ప్రతిసారి ఫాదర్ గారు ఒళ్ళంతా తిమ్మిరి పట్టేసి మంచం మీద నుంచి లేవలేని స్థితికి వెళ్ళిపోతారు సార్. అలాంటప్పుడు నాకు ఫోన్ చేయడం లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం కానీ చేస్తారు సార్. అప్పుడు నేను వెంటనే వెళ్ళి చేతులు కాళ్ళు నిమిరి ట్యాబ్లెట్ వేస్తే కోలుకుంటారు సార్. ఇలాంటి సమయంలో ఉపయోగపడుతుందని ఫాదర్ గారు నాకు పెరటి తాళం ఇచ్చారు సార్. ఎప్పటి నుంచి ఫాదర్ ఈ జబ్బుతో బాధపడుతున్నారు? 4 సంవత్సరాల నుంచి సార్. పెరటదల నీ దగ్గర ఉందని ఇంకెవరికైనా తెలుసా? లేదు సార్. ఫాదర్ గారు ఎవరికి చెప్పొద్దన్నారు సార్. ఏమైనా లీడింగ్ క్లూస్ దొరికాయా సార్? సార్, డెడ్ బాడీని ఎగ్జామిన్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసాం. వి ఫౌండ్ దిస్ షర్ట్ బటన్. లేటెంట్ ప్రింట్ ఎగ్జామినర్ క్రైమ్ స్పాట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేశారు సార్. సార్, మా వర్క్ అయిపోయింది. ఇక మీరు మీ అటాప్సీ ఫార్మాలిటీ స్టార్ట్ చేసుకో. ఓకే సార్. ఓకే సార్, విల్ మూవ్ దెన్. ఫారెన్సిక్ వాళ్ళు మరియు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫాదర్ ఊరు వెళ్ళినప్పుడు కూడా పెరటి తలుపు తాళం ఇదే ఉంటుందా? నా దగ్గరే ఉంచుతారు సార్. ఫాదర్ గారు ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఆయన గదికి తాళం వేసుకుని వెళ్తారు సార్. మహమ్మదుద్దీన్ సార్. వీడు చెప్పిందంత ఫాల్స్ స్టేట్మెంట్లో అనిపిస్తుంది నాకు. ఏంటి సార్, ఆ తాళం కోసమా? ఇందాక ఫారెన్సిక్ వాళ్ళు నాకు చూపించిన బటన్ వాడి షర్ట్ బటన్ ఒకటే. అందులో వాడి షర్ట్కి కాలర్ బటన్ లేదు. హత్య జరిగి 12 గంటలు కూడా అవ్వలేదు. వాడి ఇంటికి వెళ్ళి సర్చ్ చేస్తే ఏమైనా లీడింగ్ క్లూస్ దొరికే అవకాశం ఉంది. ఓకేనా? ఓకే సార్. తీసుకెళ్ళు. అదండి. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను ఎక్కడ సార్ పట్టుకెళ్తారు? నేనేం చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. సార్ 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 ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్.
ఏమైంది సార్? మా మీరు ఇంటికి బయట ఎందుకు వచ్చారు? చలో, ఏమైందిరా? సార్ మహేష్ అన్నారు చెయ్యి. శ్రీరామ జయరామ జానకి రామ. మీరు గమనించండి, మీరు ఏ గుడికి వెళ్ళినా, ఏ గ్రంథం చదివినా రాముల వారిది సీతాదేవిది ప్రస్తావన వచ్చినప్పుడు సీతారాములు అనే పిలుస్తారు. రాముల వారు తన పత్నికి ఇచ్చిన గౌరవం అంత గొప్పది. రాముల వారికి ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటయ్యా అంటే ఆయన ఎప్పుడూ ఎవరిని తక్కువగా అంచనా వెయ్యడు. సుందరకాండలో రాముల వారు వాలిని చంపిన తీరు ఉంటుంది, అది వర్ణనాతీతం. చెట్టు చాటును ఉండి వాలిని చంపినంత మాత్రాన రాముల వారు పరాక్రమవంతులు కాకుండా ఉంటారా? ఆ సమయానికి ఆ విధంగా చంపడమే సరైన మార్గం, లోక కళ్యాణం. నిన్న డాక్టర్ గారిని కలిసానమ్మా, మరేం పర్లేదన్నారమ్మా. రేపు థెరపీ సెక్షన్ ఒకటి చేద్దామన్నారు, దానికి రమ్మన్నారమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చూడు, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అదే నేను నీ స్థానంలో ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా? ఇలా బాధపడకమ్మా. నీకు ఈ పరిస్థితి ఆ దేవుడిచ్చిందమ్మా, దీనికి నువ్వేం చేయలేవు. శారీరక వికలాంగత్వం కన్నా మానసిక వికలాంగత్వం చాలా క్రూరమైందమ్మా. అలాంటి మానసిక వికలాంగులు బయట కుప్పలు కుప్పలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో పోలిస్తే నీకుంది అసలు జబ్బే కాదమ్మా. లక్ష్మం వచ్చినట్టుంది, నువ్వు ఇంకేం ఆలోచించుకమ్మా. నేను కోర్టుకు వెళ్ళి వస్తాను. లక్ష్మమ్మ, నాకు టైం అవుతుంది. సరే. అమ్మ జాగ్రత్త. సరే బాబు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగే బాబు. తాళం నీ దగ్గర ఉంది. అలాగే. నమస్కారం సార్. ఆ చర్చ్ ఫాదర్ మర్డర్ కేసు మీదే కదా? అవునయ్యా, అవును. ఆ ఫైల్ ఇవ్వండి. అయ్యా, నా తమ్ముడు ఫాదర్ గారిని చంపలేదయ్యా, ఎవరో కావాలని నింద మోపారు. ఆపమ్మా, నీ తమ్ముడు ఈ హత్య చేయలేదని నువ్వు నేను అనుకుంటే నిర్దోష అయిపోతాడా? ఈ న్యాయస్థానం తేల్చాలి. నీ తమ్ముడే ఈ హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు ఈ కేసులో అవతల పక్కన వాదించబోయేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూటర్ అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ లాయర్. ఇప్పుడు ఆ ప్రాసిక్యూటర్ ఈ హత్య మీ తమ్ముడే చేశాడని జడ్జిని నమ్మించడానికి అన్ని రకాల సాక్ష్యాధారాలు పెడతాడు. పోనీ మన దగ్గర నీ తమ్ముడు ఈ హత్య చేయలేదని నమ్మించడానికి ఒక్క సాక్ష్యాధారం అయినా ఉందా? ఏంటో, ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. యువర్ ఆనర్, ముందు అతని మెడికల్ రిపోర్ట్ చూపించండి. యువర్ ఆనర్, మొన్న 16వ తారీఖున
డిసెంబర్ 2022 రాత్రి 10-10:30 సమయం మధ్యలో చర్చ్ ఫాదర్ ఆండ్రూ జోసెఫ్ అనే వ్యక్తి అతి కిరాతకంగా చంపబడ్డారు. పోలీసులు క్రైమ్ స్పాట్కి చేరుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జోసెఫ్ గారికి సన్నిహితుడైన అతని కారు డ్రైవర్ చలంని విచారించగా పోలీసులు అడిగిన ప్రశ్నలకి అతను చెప్పిన సమాధానాలకి ఏమాత్రం పొంతన లేకపోవడం వల్ల సిఏ లక్ష్మణ స్వామి గారికి చలం మీద అనుమానం వచ్చింది. అంతేకాకుండా క్రైమ్ స్పాట్ లో దొరికిన బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ ఆ రోజు చలం వేసుకున్న షర్ట్ బటన్స్ రెండూ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే చలం ఆ రోజు వేసుకున్న షర్ట్ కి బటన్ లేదు. దీంతో సిఏ లక్ష్మణ్ స్వామికి చలం మీద ఇంకా అనుమానం పెరిగింది. ఆ అనుమానంతో వెంటనే చలం ఇంటికి వెళ్లి సెర్చ్ చేయగా ఒక క్యారీ బ్యాగ్ లో 5 లక్షల రూపాయల క్యాష్ తో పాటు ఫాదర్ జోసెఫ్ గారిని చంపడానికి వాడిన నైఫ్ కూడా ఆ బ్యాగ్ లోనే ఉంది. నా తమ్ముడు హత్య చేయలేదు సార్. సైలెన్స్ ప్లీజ్. ఎస్ఐ గారికి అనుమానం పెరిగి చలంని పోలీసు కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. డెడ్ బాడీ మీద దొరికిన హెయిర్ శాంపిల్స్ అండ్ ఫింగర్ నీల్స్ మధ్య ఉన్న డెడ్ స్కిన్, చలం ఇంట్లో దొరికిన మర్డర్ వెపన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఫారెన్సిక్ వాళ్ళు కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించారు. ఇంకో 2 days లో ఫారెన్సిక్ రిజల్ట్ రిపోర్ట్ అండ్ పోస్ట్ మార్టం రిజల్ట్స్ వస్తాయి సార్. ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చే వరకు చలంకి బెయిల్ ఇవ్వకూడదు అని, ఆయన పోలీస్ కస్టడీలోనే ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ చలం ఫాదర్ జోసెఫ్ గారి దగ్గర 8 సంవత్సరాల పైనే పనిచేశాడు. జోసెఫ్ గారికి అతని కూతురు తప్ప దగ్గర బంధువులు ఎవరు లేరు. అతని కూతురు కూడా అమెరికాలో ఉండడం వల్ల జోసెఫ్ గారికి అతని ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి పర్సనల్ ప్రాబ్లమ్స్ వరకు నా క్లయింట్ చలమే దగ్గరుండి చూసుకునేవాడు. అంత నమ్మకంతో పనిచేసిన వ్యక్తి డబ్బు కోసం ఫాదర్ జోసెఫ్ని ఇంత క్రూరంగా చంపాడంటే ఎవరు నమ్మని విషయం యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మై క్లయింట్ ప్లీడ్స్ నాట్ గిల్టీ. ఇది మీ దృష్టిలో ఉంచుకుని నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయమని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్, ఈస్ దేర్ ఎనీ ప్రూఫ్ టు సే యువర్ క్లయింట్ ఈస్ నాట్ గిల్టీ ప్లీడెడ్? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను యువర్ ఆనర్. ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఈ హత్యకి నా క్లయింట్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తాయి. నో, వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ యు కాంట్ ఆస్క్ ద బెయిల్. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి. లేని పక్షంలో కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయకండి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆండ్రూ జోసెఫ్ హత్యలో మెయిన్ అక్యూజ్డ్గా భావిస్తున్న చలంకి కోర్టు బెయిల్ ఇవ్వకూడదని నిర్ధారించింది. ఫారెన్సిక్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్టు రావడానికి ఇంకొక రోజు సమయం పడుతుంది. కావున 20వ తారీఖున కోర్టు వాయిదా వేయబడింది. ఫోరెన్సిక్ రిజల్ట్స్ని పరిశీలించి తదుపరి నిర్ణయాన్ని కోర్టు మీకు 20వ తారీఖున తెలియజేస్తుంది. అంతవరకు చలం పోలీసు కస్టడీలోనే ఉంటాడు. అక్క, నాకు హత్యకి ఏ సంబంధం లేదక్క. నన్ను ఎవరో కావాలని ఇరికిస్తున్నారు. అయ్యా, నా తమ్ముడికి శిక్ష పడదు కదా అయ్యా. శిక్ష పడకుండా ఆపడం కష్టం. శిక్ష తగ్గించే మార్గం చూడాలి. నాకు ఇవ్వాల్సిన డబ్బు సంగతి ఏమైంది? మేము ఇంటి నీళ్ళు బేరం పెట్టామయ్యా. దల్లారి 2 వారం లోపు డబ్బు ఇచ్చేస్తానన్నారయ్యా. అయితే 2 వారాల వరకు నాకు డబ్బు ఇవ్వలేనంటున్నారు. శంకర్, ఆ ఫైల్ ఇచ్చే. ఈ వాడి కేసు వాదిస్తున్నందుకు కోర్టులో పనిచేస్తున్న గుమస్తర్ దగ్గర నుండి జడ్జి వరకు అందరు నన్ను వెధవలా చూస్తున్నారు. పోనీ కష్టపడి వాదిస్తున్నందుకు డబ్బులైనా వస్తాయి కదా అని ఈ కేసుని హ్యాండిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బు కూడా మీరు సమయానికి తెచ్చి ఇవ్వకపోతే మీ వాడి కేసు నేను వాదించలేనమ్మా. అలా అనకండి అయ్యా. నన్ను కాదని మీరే వకీల్ దగ్గరికి వెళ్ళినా కనీసం మీ ఫైల్ కూడా ముట్టుకోరు. ఎందుకంటే ఇలాంటి బలం లేని కేసు వాదిస్తే ఓడిపోవడం తప్ప మరో మార్గం లేదు. పైగా ఉన్న పేరు పోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్కి వేశారు. అంటే ఆధారాలు దొరికిన వెంటనే తీర్పు చెప్పేసి శిక్ష వేసేస్తారు. చూడమ్మా, వచ్చే వాయిదా కల్లా నేను అడిగిన డబ్బులు నాకు ఇస్తే కేసు వాదించడానికి నేను కోర్టు రూమ్లోకి వస్తాను. లేకపోతే మీ ఇష్టం. అయ్యా, నమస్కారం అమ్మ. నా పేరు కృష్ణ. ఈ కోర్టులో ప్రైవేట్ న్యాయవాదిగా చేస్తున్నాను. మీ అబ్బాయి కేసు నేను లోన్ విన్నాను. మీ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాను.
మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మీ అబ్బాయి కేసు నేను వాదించాలనుకుంటున్నా. చలంకి అతికి ఎటువంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నా. ఈ కేసు వాదిస్తున్నందుకు నాకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. సారు, నేను చలం కట్టుకున్న దాన్ని, 3 మాసాల గర్భవతిని. ఇలాంటి సమయంలో నా తల్లిదండ్రులు కూడా చూడ్డానికి రావట్లేదు. అయిన వాళ్ళే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. మీరెవరో కూడా మాకు తెలీదు, ఏకంగా వచ్చి సాయం చేస్తానంటున్నారు. సాయం అనే ఆశ తప్ప వద్దని చెప్పే ధైర్యం మా దగ్గర లేదు. ఈ హత్య మా తమ్ముడు చేయలేదు బాబు. కావాలని నిందితుల్ని చేశారు. నా తమ్ముడికి శిక్ష పడకుండా కాపాడండి బాబు. చలం నిజంగా ఎటువంటి తప్పు చేయకపోతే చలం బయటకు తెచ్చే బాధ్యత నాదమ్మా. ఆ కేసు వెళ్ళి నాకు ఇవ్వండి అమ్మా. మీరు వెళ్ళొచ్చు అమ్మా. ఉంటాను బాబు. సరే. హలో, అది నా కేసు. మీరే వద్దనుకుని వెళ్ళిపోయారు కదా. వద్దనుకుని వెళ్ళిపోలేదు, డబ్బు కోసం వాళ్ళని నల్ల బెదిరించాను. మీరు ఎంత గట్టిగా వాదించినా ఈ కేసు ఓడిపోతారని మీకు తెలుసు. ఓడిపోయే కేసుకు వాళ్ళ దగ్గర ఉన్నంత లాగేసుకోవడం, ఇందులో మీకు న్యాయం కనిపిస్తుందా? న్యాయం? 448 నిబంధనలు కలిగి ఉన్న మన భారత న్యాయ వ్యవస్థలో 16,438 సహాయకరమైన న్యాయమూర్తులున్నారు. 672 డిస్ట్రిక్ట్ కోర్టులు, 25 హైకోర్టులు, ఇంకా లెక్కలేనంత మంది వకీళ్లున్నారు. ఇంత పెద్ద న్యాయ వ్యవస్థలో న్యాయం కోసం న్యాయస్థానాలు ఎక్కిన ప్రతి 100 మందిలో 90% మంది పైనే మాకు న్యాయం జరగట్లేదని రీఅపీల్కు వెళ్తున్నారు. ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ నుంచే జనాలు సరిగ్గా న్యాయం పొందలేనప్పుడు నువ్వు నా నుంచి ఆశించడం నాకు నచ్చట్లే. ఏంటి, ఇక్కడ సమయం సందర్భాన్ని బట్టి హావభావాలు మార్చేసే కళాకారులే అందరూ. ఎవరి దగ్గర నుండి అయితే ఈ ఫైల్ తీసుకున్నావో తిరిగి వాళ్ళకే ఇచ్చేసి నీ పని నువ్వు చూసుకో. మీరు చెప్పింది నేను చేయను, కాబట్టి ఇంకొక ఆప్షనే ఉంది. నేను చెప్పింది మీరు ఖచ్చితంగా చేయడం. ఈ కేసుని అడ్డం పెట్టుకొని మీరు వాళ్ళ దగ్గర లాగదాం అనుకున్న డబ్బు గురించి, ఈ ఫైల్ గురించి, ఈ 2 విషయాలు మర్చిపోండి. నా అనుభవం అంతా లేదు, నీ వయస్సు ఏదో పొడిచేద్దాం అనుకుంటున్నావు కావాలా. ఇక్కడ సిస్టమ్ గురించి నీకు తెలీదు. రాజ్యాంగంలో ఉండే నీతి అదే రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉండదు. ఇక్కడ నువ్వు బ్రతికే స్థితిని బట్టి శిక్షలు మారిపోతాయి. మధ్యలో నీలాంటి వాళ్ళు వచ్చి సిస్టమ్ని మార్చేయడానికి అంబేద్కర్ వారసులు అనుకుంటున్నారా? అతను రాసిన రాజ్యాంగం మీద బ్రతుకుతున్నాం. నేనే కాదు, ఆయన రాసిన రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కడానికి వారసుడే, ఆఖరికి నీతో సహా. అది గుర్తుపెట్టుకుని మసులుకో. కుంభగారు, మీ దృష్టిలో అనుభవం అంటే వయసులో వచ్చేది. నా దృష్టిలో అనుభవం అంటే మనం ఎదుర్కొనే సమస్యలతో వచ్చేది. నా అనుభవంతో మీకు వాస్తవం చెప్తా. జీవితంలో బలం ఉన్నోడితో పోరాడు, గెలిచే అవకాశం ఉంటుంది. కానీ తెగించినోడితో మాత్రం అస్సలు వద్దు. మన కౌన్సిల్ కమిటీలో చెప్తాను వీడి పని. ఈ డేవిడ్ కార్ డ్రైవర్ ఎవడు? అమ్మా, అమ్మా. అయ్యా, లోపలికి రండి అయ్యా. పదమ్మా. ఇలా కూర్చోండి అయ్యా, మంచినీళ్ళు తీసుకొస్తాను. తాగండి బాబు. ఇక్కడ అంగన్వాడీలో కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి పెద్ద డాక్టర్లు వచ్చి పరీక్షలు చేస్తున్నారు. నా కోడల్ని చూపించడానికి నా కూతురు తీసుకెళ్ళింది. పర్లేదమ్మా, నేను వచ్చింది మీతో మాట్లాడడానికి. ఫాదర్ గారు చనిపోయిన రోజు రాత్రి చలం ఇంటికి ఎందుకు వచ్చాడో గుర్తుందా మీకు? ఆ రోజు రాత్రి చలం వచ్చినప్పటికీ మేము పడుకుండిపోయాము. సరిగ్గా గుర్తులేదు కానీ 10:30 లోపు వచ్చాడు బాబు. చలం దగ్గర ఫాదర్ ఇంటి పెరటి తలుపు తాళం ఉన్నట్టు ఆయన కూతురు తెలుసా? తెలుసు బాబు. చలం ఎంత నమ్మకంగా ఫాదర్ దగ్గర పనిచేసేవాడో మేడం కూడా తెలుసు బాబు. మేడం గారు విదేశాల్లో ఉంటారు. 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు. ఆవిడ నెంబర్ మీ దగ్గర ఉందా?
ఇదిగో బాబు. ఎంక్వైరీ రిపోర్ట్ చదివితే అందులో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీ ఇంట్లో దొరికిన బ్యాగ్ డేవిడ్ అనే వ్యక్తి కార్ డ్రైవర్ ఇచ్చినట్టుంది. డేవిడ్ ఎవరు? ఇక్కడ 10 పైన చర్చిలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం చర్చి ఫాదర్లు మారుతూ ఉంటారు. ఇక్కడ డౌన్ పాయింట్లో ఉన్న చర్చికి కొత్తగా వచ్చిన ఫాదర్ పేరు డేవిడ్. డేవిడ్ అనే వ్యక్తి కార్ డ్రైవర్ మీకు బ్యాగ్ ఇచ్చినప్పుడు చలం ఇంట్లోనే ఉన్నాడు. ప్రతిరోజు వేకువజామున 5 గంటలకు ఫాదర్ గారు పార్క్కి వాకింగ్ చేయడానికి వెళ్తారు. చలం ఫాదర్ గారిని పార్క్ దగ్గర దింపడానికి 5 గంటల లోపే అతని ఇంటికి వెళతాడు. చలం వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడు? డేవిడ్ గారు చలం జోసెఫ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ జోసెఫ్ గారికి ఇచ్చామని చెప్పారని చెప్పాడు బాబు. చర్చికి సంబంధించిన లావాదేవీలు ఏవో ఉన్నాయనుకుని ఆ బ్యాగ్ తీసుకుని చలం వచ్చిన తర్వాత ఇవ్వచ్చులేని అనుకుని ఇంట్లో పెట్టాను. అంతేగాని ఆ హత్యకు చలంకు ఎటువంటి సంబంధం లేదు బాబు. అతని మొహం చూసారా? ఎలాగుంటాడు గుర్తుందా? చీకట్లో మొహం కనపడలేదు బాబు. మొఖానికి కూడా ముసుగేదో కప్పుకున్నాడు. మరి ఈ విషయం మీద డేవిడ్ని కలిసి దీని గురించి అడిగారా? లేదు బాబు. ఇప్పటికే ఇక్కడ వాళ్ళందరూ మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. మమ్మల్ని ఒక హంతకుల్లా చూస్తున్నారు. ఇంకా అలాంటి పెద్ద సార్లను కలిసి మాట్లాడేటంత ధైర్యం చేస్తే మాకు ఇక్కడ స్థానం ఉండదని అడగలేదు బాబు. ఆ డేవిడ్ ఎక్కడ ఉంటారు? నమస్తే ఫాదర్ గారు. చెప్పండి. మీతో విషయం మీద మాట్లాడాలి సార్. జోసెఫ్ గారి హత్య గురించి మీరు వినే ఉంటారు. ఈ హత్యలో మీ కార్ డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఎంక్వైరీ రిపోర్ట్లో ఉంది. ఒకసారి మీ కార్ డ్రైవర్ని పిలిస్తే మాట్లాడాలి. మీరేదో పొరపాటు పడుతున్నారు. ఇక్కడ అలాంటి వ్యక్తులు ఎవరు పనిచేయట్లేదే. అయినా వాస్తవానికి కారు కూడా లేదు నా దగ్గర. లేదు సార్, జోసెఫ్ గారికి ఇమ్మని చెప్పారని చలం ఇంటికి మీ డ్రైవర్తో మీరు బ్యాగ్ పంపించినట్టు ఎంక్వైరీ రిపోర్ట్లో రాసుంది. పోలీసులకు కూడా బ్యాగ్లో ఉన్న ఎవిడెన్స్ దొరికింది సార్. నేను ఇక్కడికి వచ్చి 6 రోజులు అవుతుంది. జోసెఫ్ గారిని ఇంతవరకు కలవలేదు. జోసెఫ్ గారు ఇక్కడున్న చర్చలన్నిటికీ మతాధికారి కావడం చేత నేనే స్వయంగా వెళ్ళి కలవాలనుకున్నాను. ఈలోపే ఇలా జరిగింది. పరిచయం లేని వ్యక్తులతో నాకు లావాదేవీలు ఏముంటాయి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఈ విషయం మీద పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారా? లేదే. థ్యాంక్ యూ ఫాదర్ గారు. చలం వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఇచ్చారు. అయినా వాస్తవానికి కారు కూడా లేదు నా దగ్గర. హలో మేరీ గారు, నేను చలం తరపు లాయర్ని మాట్లాడుతున్నాను. ఇలాంటి సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్పే, కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్ చలంకి వాళ్ళ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. చలం మీ నాన్నగారి దగ్గర ఎంత నమ్మకంగా పనిచేసేవాడు, చలం దగ్గర ఉన్న స్పేర్కి మీ నాన్నగారు చలంకి ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ మీ వాయిస్తో ఒక రికార్డెడ్ ఆడియో పంపిస్తే మీరు చలం కేసులో చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మేడం. అర్థం చేసుకుని పంపిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేరీ గారు. ఉంటాను. సైలెన్స్, జడ్జి గారు వస్తున్నారు. కేసు నంబర్ 56 9780 2022 స్టేట్ వర్సెస్ చలం పినగంటి. యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, 16వ తారీఖున ఆండ్రూ జోసెఫ్ గారి హత్య కేసులో
పోలీసులు అనుమానంతో ప్రధాన నిందితుడిగా చలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ అనుమానం 100% నిజమని ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చెప్తున్నాయి యువర్ ఆనర్. నా తమ్ముడి మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారు. సైలెన్స్ సైలెన్స్. మొన్న హీరింగ్ లో కూడా ఈవిడ ఇలాగే వాదన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు యువర్ ఆనర్. మళ్ళీ ఈ సిచ్యువేషన్ రిపీట్ కాకుండా ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నా మనవి. మై లార్డ్, ఆవిడ సాదాసీదా గృహిణి. ఆ తల్లి ఎప్పుడు కోర్టు గుమ్మం ఎక్కింది లేదు. ఆవిడకి కోర్టు రూమ్లో పాటించాల్సిన రూల్స్ ప్రొసీజర్స్ ఇవేమీ తెలియవు. కానీ అన్నీ తెలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక గవర్నమెంట్ లాయర్ అయి ఉండి కోర్టు రూమ్లో పాటించాల్సిన నియమాల్ని ఉల్లంఘించారు. ఆర్టికల్ 19 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ అక్యూస్ని కోర్టు రూమ్లో బేడీలతో ప్రవేశపెట్టకూడదు. రిమూవ్ దోస్ హ్యాండ్ కప్స్. మీరు కంటిన్యూ చేయండి యువర్ ఆనర్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం ఈ హత్య రాత్రి 10-13 నిమిషాలకు జరిగింది యువర్ ఆనర్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా మర్డర్ వెపన్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్, క్రైమ్ స్పాట్లో కలెక్ట్ చేసిన డెడ్ స్కిన్ ఇవన్నీ చలం డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి. ఇవి ఫోరెన్సిక్ రిపోర్ట్స్. ఈ ఆధారాలన్నీ చెప్పే నిజం ఒకటే. ఫాదర్ ఆండ్రూ జోసెఫ్ని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి ఈ చలం పెనుగంటి. సెక్షన్ 392 పనిష్మెంట్ ఫర్ రాబరీ అండ్ సెక్షన్ 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్ కింద యావజ్జీవ ఖైదు వేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూటర్ గారు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ చూపిస్తూ నా క్లయింట్ అని చలమే హత్య చేశాడండం నిజంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు యువర్ ఆనర్. ఒక పెద్ద సంస్థ చేపట్టిన సర్వేలో బయటకు వచ్చిన నిజం ఏంటంటే దే ఆర్ రాంగ్ఫుల్ కన్విక్షన్స్ ఇన్ ఫారెన్సిక్స్. ఫారెన్సిక్స్లో తప్పుడు నేరారోపణలు జరుగుతున్నాయి. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక సార్. యూరోప్లో యానీమేరీ అనబడే ఒక లేడీని చంపిన హత్య కేసులో డేవిడ్ బట్లర్ అనే వ్యక్తిని ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా అతనే హత్య చేశాడని నమ్మి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతి క్రూరంగా జైల్లో హింసించిన ఒక 7-8 నెలల తర్వాత అతనికి చెందిన లాయర్ మళ్ళీ అప్పీల్కి వెళ్ళగా కోర్టు ఆ ఫారెన్సిక్ రిపోర్ట్స్ని మళ్ళీ రీవెరిఫై చేయమంది. ఆ రీవెరిఫైడ్ ఫారెన్సిక్ రిపోర్ట్స్లో వచ్చిన నిజం ఏంటంటే ఆ క్రైమ్ స్పాట్లో కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మీద ఉన్న డిఎన్ఏ, డేవిడ్ బట్లర్కు ఉన్న డిఎన్ఏ అసలు మ్యాచ్ కాలేదని. ఇదొక ట్రూ ఇన్సిడెంట్ యువర్ ఆనర్. ఫారెన్సిక్ డాక్టర్ క్వశ్చనింగ్ బెంచ్ మీదకి రావాలి. నమస్కారం సార్. అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? స్కిన్ లేయర్ అనేది క్లైమేటిక్ కండిషన్ బట్టి యాక్ట్ చేస్తుంది. అతను చెప్పిన కేసు గురించి నాకు బాగా తెలుసు సార్. ఇట్ వాజ్ ఎ ట్రూ ఇన్సిడెంట్. ఇన్ రేర్ కేసెస్ దేర్ వాజ్ ఎ ఛాన్స్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. నమస్తే సార్. యువర్ ఆనర్, 100%లో 90% ఫారెన్సిక్ రిజల్ట్స్లో మ్యానిపులేషన్ జరిగే ఛాన్సే లేదు. అంటే మిగతా 10%లో మ్యానిపులేషన్ జరిగే ఛాన్స్ ఉందంటున్నారా? మరి ఆ 10%లో ఈ రిపోర్ట్స్ ఎందుకు ఉండకూడదు సార్? యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ నేను PW1 SI మొహమ్మదుద్దీన్ గారిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. అంతా నిజమే చెప్తాను సార్. ఎస్ఐ గారు, మీరు క్రైమ్ స్పాట్ నుంచి డైరెక్ట్గా చలమింటికి వెళ్ళి అతని ఇంటిని సర్చ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? క్రైమ్ స్పాట్ చేరుకున్నాక చలాన్ని ఎంక్వైరీలో భాగంగా విచారించాం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంతా ఫాల్స్ అనిపించింది. క్రైమ్ స్పాట్లో క్లూస్ టీమ్ దొరికిన బటను, ఆ రోజు ఆయన వేసుకున్న షర్ట్ బటను ఒకటే. ఆ రోజు ఆయన షర్ట్కి కాలర్ బటన్ కూడా ఒకటి లేదు. దాంతో అనుమానం వచ్చి కస్టడీలో తీసుకున్నాను సార్. తర్వాత ఇంటికి వెళ్ళి సెర్చ్ చేశాను సార్. మీకు ఎక్కడ ఫాల్స్ స్టేట్మెంట్లో అనిపించింది? జోసెఫ్ గారి బ్యాక్ గేట్ యొక్క తాళం ఆయన దగ్గర ఉంది. ఆ తాళం ఎక్కడదని అడిగాను. దానికి ఆయనేమో జోసెఫ్ గారికి నరాల వీక్నెస్ జబ్బు ఉందని, ఆ జబ్బు వచ్చినప్పుడు ఆయన మంచం నుంచి లేవలేరని, అలాంటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ డాక్టర్ ఫోన్ చేయడం కానీ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆయన నార్మల్గా అవుతారని చెప్పాడు. నాకు ఎందుకో ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అనిపించింది. ఇట్ వాజ్ ఏ క్లీన్ క్రైమ్ సార్. ఎక్కడ డోర్ బ్రేక్స్ లేవు. ఇలాంటి కేసెస్లో తెలిసిన వాళ్ళే నిందితులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్.
నీకు చలం ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చడంది నీ ఎజంప్షనా? అవును సార్. యువర్ ఆనర్, ఎస్ఐ గారి ఊహాగానం వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఇందులో స్వయాన జోసఫ్ గారి కూతురైన మేరీ గారి వాయిస్ ఎవిడెన్స్ ఉంది. ఆవిడ యూఎస్లో ఉండడం వల్ల ఆవిడ స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చారు. నా పేరు మేరీ జోసెఫ్, ఆండ్రూ జోసెఫ్ గారి కూతుర్ని. చలం మాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి. అతని నాన్నగారి మర్డర్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. చలంకి నాన్నగారు ఇంటి బ్యాక్ గేట్ స్పేర్ కి ఇచ్చిన మాట నిజం. మా నాన్నగారి హత్య వెనకాల ఎవరున్నా వెంటనే వాళ్ళని పట్టుకొని తగిన శిక్ష వేయించాల్సిందిగా కోర్టుని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు తన స్వలాభానికి ఒక నేరస్తుని వెనకేసుకుని వచ్చి పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ద్వారా సేకరించిన సాక్ష్యాధారాలను తప్పు అనడం చాలా బాధాకరమైన విషయం. పోలీసులు చాకచక్యం వల్లే నిందితుని ఇంట్లో విక్టమ్ని చంపడానికి వాడిన వెపన్, అతని ఇంట్లో మాయమైన డబ్బుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ బ్యాగ్లో అయితే మర్డర్ వెపన్ క్యాష్ దొరికాయో ఆ బ్యాగ్ తెచ్చి ఇచ్చింది డేవిడ్ అనే వ్యక్తి కార్ డ్రైవర్ అని ఎంక్వైరీ రిపోర్ట్లో చలం వాళ్ళ అమ్మగారు చెప్పారు. అయినా పోలీసులు ఆ స్టేట్మెంట్ పట్టించుకోలేదు. యువర్ ఆనర్, ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నిందితుడి అమ్మ. డిఫెన్స్ లాయర్ ఆ స్టేట్మెంట్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్లో నిర్లక్ష్యం ఉంది అనడం ఇట్స్ అ రాంగ్ వర్డ్. యువర్ ఆనర్, చలం వాళ్ళ అమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్లో అజ్ఞాన వ్యక్తి అంటే మీరు పట్టించుకొని అక్కర్లేదు. ఆవిడ క్లియర్గా నేమ్ అండ్ డీటెయిల్స్ చెప్పినప్పుడు పోలీసులు ఆ స్టేట్మెంట్ ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు తెలియట్లేదు. ఎంక్వైరీ రిపోర్టులో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ను మీరు నిజంగా ఇన్వెస్టిగేషన్ చేయలేదా? సార్ అది సే ఎస్ ఆర్ నో. నో సార్. యువర్ ఆనర్, చలం పెనుగంటి ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. చలం పనిచేస్తున్న జోసఫ్ గారి దగ్గర డబ్బు దొంగిలించి అతన్ని చంపి తప్పించుకుందామనుకున్నాడు. ప్లాన్ బెడిసి కొట్టడంతో అతను అతని కుటుంబం అమాయకుల్లా నటిస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ అయిన చలం నిజంగా అంత క్రిమినల్ మైండే అయితే 24 గంటలు జోసఫ్ గారు పక్కనే ఉన్నందుకు అతనికి అన్బాలిక్ డ్రగ్, ఇదొక హయ్యర్ డోసెస్ ఉన్న పిల్ ఆ మందిచ్చుంటే సింపుల్గా ఆయన అటాక్తో అక్కడే చంపేయచ్చు. జోసఫ్ గారి వయసు కూడా 60 సంవత్సరాలు దాటం వల్ల గవర్నమెంట్ దీన్ని సహజం అన్న కింద డిక్లేర్ చేస్తుంది. పోస్ట్ మార్టం కూడా చెయ్యక్కర్లేదు. మై లార్డ్, దేశం కోసం ప్రాణం ఇచ్చిన సైనికుడి కుటుంబాన్ని ఈ సమాజం గౌరవంతో చూస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఒకటి తెలియక చేసిన నేరానికైనా, అతని చెయ్యని నేరానికైనా ఆ వ్యక్తి కారాగారంలోకి వెళ్తే ఆ శిక్ష అతనితో ఆగదు యువర్ ఆనర్. అతనితో పాటు అతని కుటుంబం మొత్తం అనుభవిస్తుంది. జైలు జీవితం అంటే స్వేచ్ఛను కోల్పోవడం కాదు యువర్ ఆనర్. సమాజంలో అతనితో పాటు అతని కుటుంబం మొత్తం ప్రేమ, మర్యాద, గౌరవాన్ని కోల్పోవడం. మై లార్డ్, మనకి ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాల్లో మన భారత న్యాయస్థానాలు విధించిన శిక్షలు కేవలం 57. చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పోలిస్తే మన డెత్ పెనాల్టీ రేట్ 10% కూడా లేదు. ఎందుకంటే మనం నమ్మే సిద్ధాంతం ఒకటే, ఏ నిర్దోషి సంఖ్యలకి బానిసత్వానికి అర్హుడు కాదు. నా క్లయింట్ అయిన చలం విషయంలో కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా యువర్ ఆనర్. నా క్లయింట్ చలంకి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు నేను కోరుతున్నా యువర్ ఆనర్. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఆండ్రూ జోసెఫ్ని చలమే చంపాడని కోర్టు భావిస్తుంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పోలీసులు కేసును మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా కోర్టు ఆదేశాలు ఇవ్వడమైనది. ఫోరెన్సిక్ రిజల్ట్ని కూడా రీవెరిఫై చేయవలసిందిగా కోర్టు కోరుతోంది. వచ్చే వారం అనగా 27వ తేదీ కల్లా రీఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్స్ అండ్ రీవెరిఫైడ్ ఫోరెన్సిక్ రిజల్ట్స్ కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇరుపక్షాల సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పరిశీలించి కోర్టు తన తుది తీర్పుని వెల్లడిస్తుంది. అంతవరకు చలంకి బెయిల్ ఇవ్వబడదు. అతనిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచవలసిందిగా కోర్టు నిర్ణయించింది. కుర్రాడు అయినా బాగానే వాదించావు. మహాభారతంలో పాండవుల కంటే అన్ని విధాలుగా కర్ణుడే గొప్పవాడు. కానీ చెడు వైపు ఉండి పోరాడడం వల్ల అతనికున్న శక్తులన్నీ వృధా అయిపోయాయి.
నువ్వు అలా అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కృష్ణ. అవునరా, అడ్వకేట్ రమేష్ లైసెన్స్ కోర్టు క్యాన్సిల్ చేసిందంట. ఓ అదా, వాడి కేసు హియరింగ్కి వచ్చింది కదా, శిక్ష పడింది, లైసెన్స్ క్యాన్సిల్ చేశాను. రే కృష్ణ రా, ఆ కేసు పని అయిపోయిందా? అవుతుందిరా. అవును, మీ బావకి యాక్సిడెంట్ ఏదో అయిందన్నావు కదా, ఎలా ఉంది? క్రిటికల్గా ఉందంటరా, ఐసీయూలో అడ్మిట్ చేశారు. హాయ్ రా. హాయ్ రా. ఏయ్ హాయ్. హాయ్. ఎక్కడ జరిగింది? అరకు ఘాట్ రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. మొన్న 16వ తారీఖున చిన్న పన్నెండు అరకు వెళ్తున్నాను. ఆ రిసార్ట్ నేమో ప్రకృతి రిసార్ట్. అవును, అక్కడ బైక్ మీద స్కిడ్ ఒకటి పడిపోయాడురా, స్పాట్ డెడ్. ఉండే వీడియో చూపిస్తాను, ఇదిగో చూడు. చూడు చూడరా. ఎప్పుడైందన్న యాక్సిడెంట్? టైం సరిగ్గా గుర్తులేదు కానీ అరౌండ్ 8:30 మధ్యలో. సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. ఇలా ఫోన్ 8:30కి. ఏమైందిరా? ప్రకృతి రిసార్ట్స్ నుంచి పాదరులు 10 కిలోమీటర్లు, గంటకు 50 స్పీడ్లో వెళ్ళినా 30 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. 9 కల్లా ఫాదర్ని ఇంటి దగ్గర దింపేయాలి. చలం 9:30 లోపు ఇంట్లో ఉండాలి. మరి చలం 10:30కి ఎందుకు ఇంటికి వెళ్ళాడు? ఈ హత్య రాత్రి 10:13 నిమిషాలకు జరిగింది, యువర్ ఆనర్. సరిగ్గా గుర్తులేదు కానీ 10:30 లోపు వచ్చాడు బాబు. మధ్యలో ఈ గంట ఏం చేశాడు? సార్ చెప్పండి. డీసీ నెంబర్ 709 చలం కలాల్ సార్. మీ పేరేంటి? కృష్ణ సార్. ఇక్కడ సైన్ చేసి ఆ లోపలికి వెళ్ళి కూర్చోండి. సార్. నమస్కారం సార్. కూర్చో. ఇక్కడ అందరూ పెద్ద జైల్లో వేస్తారంటే శిక్ష పడుతుంది అంటున్నారు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. నాకు శిక్ష పడదు కదా సార్? చెప్పలేం చలం, సాక్ష్యాధారాలు చాలా బలంగా ఉన్నాయి. సార్ నాకు శిక్ష పడకుండా ఉండే అవకాశమే లేదు సార్. ఉంది. ఏంటో చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాను. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు అన్ని నిజాలు చెప్పు చాలు. ఇదేనా? చేస్తాను సార్. నువ్వు 16వ తారీఖు ఫాదర్ గారిని అతని ఇంటి దగ్గర ఎంతకు దిగబెట్టావు? నీ ఇంటికి నువ్వు ఎంతకు వెళ్ళావో టైం చెప్పు. నేను 16వ తారీఖున ఫాదర్ గారిని వైజాగ్ నుంచి తేవడానికి వెళ్ళాను సార్. అక్కడి నుంచి ఆయన ఇంటికి దిగబెట్టేసరికి 9:15 ఇలా అయింది సార్. అక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళేసరికి 10:30 ఇలా అయింది సార్. నిజం చెప్పు. నిజమే సార్. ఫాదర్ గారిని దింపేసరికి 10 అయ్యింది. అక్కడి నుంచి మా ఇంటికి 1.5 కిలోమీటర్ ఉంటా సార్. అక్కడి నుంచి నడుచుకెళ్ళేసరికి 10 నిమిషాలు పావుగంట పడుతుంది. సుమారుగా 10:30 కల్లా మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. చలం, నువ్వు ఫాదర్ గారిని 9:30 లోపే అతని ఇంటి దగ్గర దించేసావు. మీరు వస్తున్న త్రోవలో ప్రకృతి రిసార్ట్స్ దగ్గర 8:30కి యాక్సిడెంట్ కూడా అయింది, అవునా కాదా? అక్కడి నుండి ఫాదర్ 10 కిలోమీటర్లే. నువ్వెంత నెమ్మదిగా వెళ్ళినా 45 నిమిషాల్లో అతని ఇంటి దగ్గర దించేయాలి. అక్కడి నుంచి నువ్వు నీ ఇంటికి 15 నిమిషాల్లో వెళ్ళినా 9:30 కల్లా నువ్వు నీ ఇంట్లో ఉండాలి. కానీ నువ్వు నీ ఇంటికి 10:30కి వెళ్ళావు. మధ్యలో ఈ గంట నువ్వేం చేసావు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. నీ కేసులు కూడా వదిలేస్తాను. చెప్తాను సార్. కానీ మా అమ్మకి నా భార్యకి ఈ విషయం చెప్పకండి సార్. నేను ఫాదర్ గారిని 9:30 లోపే ఇంటి దగ్గర దింపేశాను సార్. ఆ తర్వాత మమత అని మార్కెట్లో పూలు అమ్ముతుంటుంది సార్, దాని ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అక్కడేం పని నీకు? అంటే అది సంవత్సరం నుంచి మా ఇద్దరికి పరిచయం ఉన్నది సార్. మమత వాళ్ళ ఆయన రోజు తప్పించి రోజు నైట్ డ్యూటీకి వెళ్తాడు సార్. ఆ రోజు కూడా నైట్ డ్యూటీ అంటే వెళ్ళాను సార్. అంతేగాని ఫాదర్ గారి హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఆ మమత ఎక్కడ ఉంటుంది? అరకు మార్కెట్ ఏరియా 2వ వీధిలో ఉంటుంది సార్. మమత గారు అంటే మీరేనా? అవును. మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వెవరో కూడా తెలీదు, నాతో నీకు మాటలేంటి? మీ పెరటి తల్లి ప్రీడ్ చలం ఉన్నాడు కదా, ఫాదర్ హత్య కేసులో లోన్ ఉన్నాడు. ఆ విషయం మీద మాట్లాడాలి.
రండి సారు, లోపల మాట్లాడదాం. మన 16వ తారీఖు చల్లం మీ ఇంటికి వచ్చాడా? వచ్చాడు సారు, కానీ ఈ విషయం ఎక్కడా చెప్పకండి సారు, నా కాపురం నాశనం అయిపోతుంది. ఏ టైంకి వచ్చాడు? సరిగ్గా గుర్తులేదు, కానీ మా ఆయన 9 గంటలకు వెళ్ళాక 1/2 గంట 20 నిమిషాల తర్వాత వచ్చాడు సారు. నిజం చెప్పు. నా వ్యాపారం మీద ఒట్టు సారు. సారు, కానీ ఆ రోజు 5 నిమిషాలకే వెళ్ళిపోయాడు సారు. ఏంటి? అవును సారు, ఆ రోజు మా ఆయన్ని నైట్ షిఫ్ట్ నుండి తెల్లవారుజామున షిఫ్ట్ వేశారని వచ్చేసాడు సారు. మీ ఆయన వెళ్ళిపోయాడా? నువ్వు రాకముందే. ఎవరిది? మా ఆయనలా ఉన్నాడు. సిని మీ ఆయన వెళ్ళిపోయాడన్నావు కదే. మళ్ళీ వచ్చుంటాడు. నువ్వు వెనక తలుపు నుండి వెళ్ళిపో. ఏంటా తలుపు తీయడానికి ఎంతసేపు? చీర మార్చుకుంటున్నానయ్యా. అయినా నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? షిఫ్ట్ మారింది, వచ్చాను. ఫాదర్ గారిని 9:30 లోపే ఇంటి దగ్గర దింపేశాను సార్. మా ఆయన 9 గంటలకు వెళ్ళాక 1/2 గంట 20 నిమిషాల తర్వాత వచ్చాడు సారు. కానీ ఆ రోజు 5 నిమిషాలకే వెళ్ళిపోయాడు సారు. సరిగ్గా గుర్తులేదు కానీ 10:30 లోపు వచ్చాడు బాబు. మా అమ్మతో ఇంటి నుంచి 9:30కి బయటకు వెళ్ళిపోతే మరి 10:30కి ఎందుకు ఇంటికి వెళ్ళాడు? ఈ గంట ఏం చేశాడు? చలం, నువ్వెందుకు లోపలికి వచ్చావు? ఏం చేస్తున్నావు? వదులు వదులు. చలం, నన్ను చంపొద్దు, చంపొద్దు. అంటే ఫాదర్ని చంపించడమేనా? ఎక్కువసేపు మాట్లాడదు సార్, జైలర్ గారు చూస్తే దెబ్బలాడతారు. సరే సార్. నమస్కారం సార్. చలం, ఫాదర్ని చంపింది నువ్వేనా? నువ్వు ఈ హత్య చేసావని పోలీస్ రిపోర్ట్స్ నుంచి ఫారెన్సిక్ రిజల్ట్స్ వరకు అన్నీ చెప్తున్నాయి. అయినా నేను నమ్మలేదు. నీకు ఈ హత్యకి సంబంధం లేదని పోరాడుతున్నాను. అలాంటిది నువ్వు నా దగ్గర నిజం దాస్తావా? సార్, మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పాను సార్. నేను ఎక్కడా మీకు అబద్ధం చెప్పలేదు సార్. నువ్వు మా అమ్మతో ఇంటికి 9:30కి వెళ్ళావు. వెళ్ళిన 5 నిమిషాలకే బయటకు వచ్చావు. మధ్యలో గంట నువ్వేం చేసావు? నీ దగ్గర ఉన్న స్పేర్ కితో నువ్వే ఫాదర్ ఇంటికి వెళ్ళి అతన్ని చంపి అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం నువ్వు నీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయావు. కాదు సార్, నా మీదొట్టు. ఫాదర్ హత్యకి నాకు ఏ సంబంధం లేదు సార్. మమత వాళ్ళ ఆయన రాగానే నేను పెరటి తలుపు నుంచి బయటికి వెళ్ళిపోయాను సార్. ఏదో మర్చిపోయి ఉంటాడు, మళ్ళీ వెళ్ళొచ్చని 40-50 నిమిషాలు అక్కడే అలాగే వెయిట్ చేశాను సార్. అతను ఎందుకు వెళ్ళకపోయేసరికి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అంతకు మించి నాకేం తెలీదు, నన్ను నమ్మండి సార్. నువ్వు ఈ హత్య చేసావు చేయలేదని నిజాలతో కోర్టుకు సంబంధం లేదు. కోర్టుకు కావాల్సిందంతా సాక్ష్యాధారమే. ఆ సాక్ష్యాధారాలే నువ్వు హత్య చేసావని చెప్తుంది. ఎల్లుండి ఇయర్ రింగ్ శిక్ష పడకుండా ఉండాలంటే నీకు ఈ హత్యకి సంబంధం లేదు. మనం కోర్టుకు ఒక బలమైన సాక్ష్యం చూపించాలి. నాకు శిక్ష పడకుండా మీరే కాపాడాలి సార్. నా చేతుల్లో ఏం లేదు చలం. పోలీసులు ఈ కేసులో మీడియాను కూడా ఇన్వాల్వ్ చేయకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. నీకు ఈ హత్యకి సంబంధం లేదన్నావు కాబట్టి నీకు దగ్గర ఉన్నలో లేకపోతే నీకు కావాల్సిన చేసి ఉంటారు. ఒకవేళ ఇలా చేసినా నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటారు? ఫాదర్ ఊరు వెళ్ళిన రోజు నీకు సందేహం కలిగిన సంఘటనలు ఏమైనా జరిగాయా? లేదు సార్. 16వ తారీఖున నువ్వు ఫాదర్ని వైజాగ్ నుంచి తెచ్చిన రోజు
ఏం జరిగిందో నాకు ప్రతిదీ చెప్పు, బాగా గుర్తెచ్చుకొని. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నా నుంచి నిజాన్ని దూరం పెట్టాలనుకుంటే రేపు కోర్టు వైపు శిక్షకు అంత దగ్గర అవుతున్నట్టు. అయినా నేను 10 సార్లు నిజం చెప్పు అని బతిమాలుకొని ఈ కేసు వాదించాల్సిన అవసరం నాకు లేదు. చెప్తాను. 16వ తారీఖున ఫాదర్ గారిని తీసుకురావడానికి విశాఖపట్నం వెళ్ళాను సార్. ఆ రోజు అను అనే అమ్మాయిని కలిశాను సార్ హోటల్ రూమ్లో. ఎవరా అమ్మాయి? తను నాకు 4 రోజుల నుంచి తెలుసు సార్. చర్చ్కి వచ్చి రోజు వెళ్తుండేది సార్. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అలా రోజు ఇద్దరం కలుసుకునేవాళ్ళం సార్. 16వ తారీఖు తెల్లవారుజామున నాకు ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి, హోటల్ సాయి లాడ్జ్కి రా అని పిలిచింది సార్. సేమియా పాయసం నీకోసం చేశానని చెప్పి తిను అన్నది సార్. తరువాత స్పృహ తప్పి పడిపోయాను సార్. నాకు 2-3 గంటల వరకు తెలివి లేదు. లెగిచి చూసేసరికి నా మెడలో చైను, చేతికు ఉంగరం, పర్సులో డబ్బులు ఏమీ లేవు, అన్నీ మాయమైపోయాయి సార్. తర్వాత నాకు అర్థమైంది తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందని. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను సార్. అలా ఇస్తే మా అమ్మకి భార్యకి విషయం తెలిసిపోతుందని ఇవ్వలేదు సార్. అలా ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాను సార్. అంతే సార్. ఇవన్నీ చీటింగ్ కేసెస్. అన్ఐడెంటిటీతో వచ్చి నీలాంటి పెళ్ళైన మగాల్ని ట్రాప్ చేసి ఇలా మోసాలు చేస్తుంటారు. ఈ ఫ్రాడ్కి మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇవేవి మా అమ్మకి నా భార్యకి చెప్పకండి సార్. ఒక సిగరెట్. లైటర్ ఎక్కడ ఉంది? మొన్న 16వ తారీఖు రాత్రి ఫాదర్ చనిపోయిన రోజు అతని ఇంటి పరిసరాలు అవన్నీ చూసావా? మీరెవరు? పోలీస్. ఆ రోజు రాత్రి షాప్ కట్టేసాక సీని గారిని ఫాదర్ గారి ఇంటి దగ్గర చూశాను సార్. ఎంతకి టైం గుర్తుందా? నా షాప్ కట్టేసరికల్లా 10 ఎలా అవుతుంది సార్. సరిగా గుర్తులేదు కానీ 10 అనుకుంటా. ఎవడాడు? ఇక్కడే స్వామి డ్రామా కంపెనీలోని డ్రామాలు వేస్తుంటాడు సార్, సీన్ అని. ఎక్కడుంటాడు? అక్కడ కనిపిస్తున్న 3వ వీధిలో డ్రామా కంపెనీ ఉందండి, అక్కడికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. రేయ్, డ్రామా సీను గురించి ఏంటి అడుగుతున్నాడు? పోలీసోడన్నా. పోలీసోడా? దుర్గాలమ్మ గుడి దగ్గర నాయుడు కాళీమాత కట్టపలో రోడ్డు మీద ఉన్నాడు. ఆయన పికప్ చేసుకొని వెళ్ళిపోవాలి, సరేనా? ఓకే. శ్రీను అంటే నువ్వేనా? అవును. నువ్వెవరు? నీతో కొంచెం మాట్లాడాలి. రే పోలీసోడా! ఆగో. రేయ్
అంటే నాకు డబ్బులు ఇస్తానంటాను సార్. నేను గంజాయి దాచాను అంతేగాని నాకు ఆ గంజాయికి ఎటువంటి సంబంధం లేదు సార్. గంజాయి ఏంట్రా, నాటకాలు ఆడుతున్నావా? సార్ అంటే గంజాయి దాచిపెట్టిన సంగతి మీకు తెలీదా? ఫాదర్ చనిపోయిన రోజు నువ్వు ఆయన వెళ్ళి కలిసావు. హత్యకు నీకు సంబంధం ఏంట్రా? సార్ ఫాదర్ గారిని నేనెందుకు చంపాలనుకుంటాను సార్? నేనేదో చిన్న చిన్న గంజాయి వ్యాపారాలు సారా వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాను సార్. అయినా ఆయన్ని చంపే తెగింపు నాకెక్కడ సార్? రాత్రి నువ్వెందుకు అతను కలిసావు? అది ఆ రోజు దగ్గరలో క్రిస్మస్ పండుగ వస్తుంది కదా సార్. ప్రతి క్రిస్మస్ పండుగకి ఫాదర్ గారు మా డ్రామా కంపెనీకే కాంట్రాక్ట్ ఇస్తారు సార్. ఆ అడ్వాన్స్ డబ్బులు తీసుకురమ్మని మా ఓనర్ పంపితేనే నేను వెళ్ళాను సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. సార్ 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 ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. సార్ సార్ వదిలేండి సార్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, పోస్ట్ మార్టం, ఫారెన్సిక్ రిపోర్ట్స్ పునర్పరిశీలించడం జరిగింది. సాక్ష్యాలు ఆధారాలు చాలా బలంగా చలం పినగంటి అనే వ్యక్తి ఈ హత్య చేశాడని బలంగా చెబుతున్నాయి. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. ఇదే విషయం నేను జరిగిన గత 2 వాయిదాలుగా చెప్తూనే ఉన్నా. డిఫెన్స్ లాయర్ కృష్ణ గారు రీవెరిఫికేషన్, రీఇన్వెస్టిగేషన్ అని లేనిపోని సాకులు చెప్పి కేసును డైవర్ట్ చేద్దామనుకుంటున్నారు. జరిగిన గత వాదనలో కూడా డిఫెన్స్ లాయర్ ప్రతి వాదనకి మారుతూనే వచ్చారు. ఈ హీరింగ్ కూడా ఇంకో డిఫెన్స్ లాయర్ని చూస్తామనుకున్నాం. బట్ గాడ్ గ్రేస్ అలా జరగలేదు. డిఫెన్స్ లాయర్, మీ క్లయింట్ తరపున ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే మీరు కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు. యువర్ ఆనర్, నేను కోర్టుకు ఒకటే విన్నపించాలి. చలం ఒక దిగువ మధ్య తరగతి చెందిన వ్యక్తి. అతని కుటుంబం మొత్తం ఆయన కష్టం మీద నడుస్తుంది. చలంకి శిక్ష తగ్గించి వేయవలసిందిగా కోర్టు నేను కోరుతున్నా. యువర్ ఐ రెస్ట్ మై కేస్ సార్. చలం పినగంటి అనే వ్యక్తి జోసెఫ్ ఫెర్గస్ అనబడే వ్యక్తిని చంపి అతని డబ్బును దొంగిలించాడని కోర్టు నిర్ధారించింది. సెక్షన్ 392 పనిష్మెంట్ ఫర్ రాబరీ కింద 2 సంవత్సరాల జైలు శిక్ష అండ్ సెక్షన్ 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్ కింద యావజ్జీవ కారాగార శిక్ష వేయబడింది. నేను ఏం తప్పు చేశానని సార్ కోర్టు నాకు ఇంత పెద్ద శిక్ష వేసింది? ఫాదర్ గారిని నేనెందుకు చంపుతాను సార్? నేనేం చంపలేదు సార్. నిజంగా నేనేం చంపలేదు సార్. నాకు తెలుసు చలం నువ్వు ఫాదర్ని చంపలేదని. నేను చంపలేదని మీకు తెలిసినప్పుడు ఎవరు చంపారో కూడా మీకు తెలిసి ఉంటుంది కదా సార్? తెలుసు. నీకు కోర్టులో శిక్ష వేయకముందే నాకు తెలుసు నీకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని. ఎందుకంటే ఫాదర్ ఆండ్రూ జోసెఫ్ని చంపింది నేనే. చలం, ఒకసారి సురేష్ని పిల్లి మాట్లాడాలి. సురేష్ ఈరోజు రాలేదయ్యా. రాకపోవడం ఏంటి? ఈరోజు చర్చి మొత్తం కడగాలి కదా. ప్రార్థన నన్ను తెలియదు వాడికి. ఏదో సంతంతా నాకే తగులుతారు. ఒక్క పని సరిగ్గా చేయరు. ఫాదర్ గారు నమస్కారం. ఫాదర్ గారు. కోటేశ్వరరావు నువ్వేంటే ఇక్కడ? సురేష్ ఇల్లు మా ఇంటి దగ్గరే కదయ్యా. నిన్నటి నుంచి జ్వరంగా ఉంది, నేను చర్చికి అడగడానికి రాలేను అంటే నేనే తాళాలు తీసుకుని వచ్చి చర్చికి అడిగానండి అయ్యా. మా యేసు స్థలానికి అడిగి నువ్వు మీ ఈశ్వరుడు ఊరుకుంటాడా? శిల్పి ఆలోచన బట్టి రాయి రూపం మారుతుంది కానీ ఆ రాయిని చెక్కే సుత్తి ఉల్లి ఒకటే కదయ్యా. వస్తానయ్యా. ఏమండి సుబ్బారావు గారు? కోటేశ్వరరావు చెప్పు. పంటంతా పురుగుల నోటు పడిపోయింది. ఏమైనా మంచి పురుగుల మందు ఉంటే ఇవ్వండి. ఓ అలాగా. ఓ పని చేయి, రేపు కంపెనీ పురుగుల మందు స్టాక్ వస్తుంది, రేపు రా ఇస్తాను. సరే. అమ్మా, నా ఇంటర్ పరీక్ష పోయిందే. ఇంటర్ పరీక్ష పోయిందని అంత తేలిగ్గా చెప్తున్నా?
మరి డప్పు కొట్టుకొని చెప్పమంటావా? నీకు తెగింపు ఎక్కువైంది. ఇలా కాదు, ఉండు. అమ్మా అమ్మా కొట్టద్దమ్మా. ఆగవే, ఆగు ఆగు ఆగు. నువ్వు లెగయ్యా. ఏమైంది? దాని ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. అవునా? వచ్చింది ఫలితాలు మాత్రమే. ఏదో నీ కూతురికి జిల్లా ర్యాంక్ వచ్చినట్టు మొహం పెట్టా. రాలేదా? ర్యాంకులు పక్కన పెడితే కనీసం అది పాస్ కూడా అవ్వలేదు. నాన్న సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది కదా. పాస్ అయిపోద్ది లేవే. వెనకేసుకొని వస్తావేటయ్యా, 2 తగిలించుకోండి. అయినా నేనే కాదే, ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన కూతురు మీద చెయ్యెత్తడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ప్రతి మగాడు తన కూతురులో వాళ్ళ అమ్మని చూసుకుంటాడు కాబట్టి. సరిపోయింది నా మంచి నాన్న. నాన్న ఫోన్ వస్తుంది. ఎవరెళ్ళి చూడమ్మా. ఏంటయ్యా దాని మీద ఏదో నీ ఒక్కడికి ప్రేమ ఉన్నట్టు నాకు లేనట్టు మాట్లాడుతున్నావు? ఏమైంది? ఈ వయసులోనే పిల్లలకు భయం చెప్పాలయ్యా, లేకపోతే వాళ్ళకి నచ్చింది చేసుకొని వచ్చి మన దగ్గర నిజాలు దాస్తారు. నా కూతురు నా దగ్గర ఏమీ దాచదు. నాన్న అన్నయ్య ఫోన్ వచ్చింది. ఏది నాకివ్వు. నాన్న ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నా అమ్మా, మీరు ఎలాగున్నారు? వారం నుండి ఫోన్ లేదేంట్రా? నీకు మరీ మరీ చెప్పాను ఫోన్ చేయమని. ఆడేదో చదువు బిజీలో ఉండుంటా లేవే. ఎప్పుడొస్తావు నాన్న? నువ్వు వచ్చి 3 సంవత్సరాలు దాటేస్తుంది. చూడాలని ఉందిరా. తెలిసిందే కదమ్మా, ఇక్కడ ఫ్యాక్టరీ లేబర్ కాంట్రాక్ట్ మీద నైట్ షిఫ్ట్ చేస్తున్నానని. ఇప్పటికే నాన్న చదువుకొని చెప్పేసి దగ్గర 4 లక్షల పైన ఖర్చు పెట్టేశారు. నా ఖర్చులకు కూడా ఆయన అడిగి నేను ఇబ్బంది పెట్టలేను. అయినా ఇంకో 2 నెలలు ఇంటికి వచ్చేస్తా కదా, నా చదువు కూడా పూర్తయిపోద్ది. ఆఖరి పరీక్ష ఎప్పుడు కృష్ణ? ఇంకో 4 రోజుల్లో నాన్న. ఆఖరి పరీక్ష రోజు మాత్రం ఫోన్ చేయడం మర్చిపోగా నాన్న. సరే నాన్న. శివాలయంకి వెళ్ళి పూజ చేయిస్తాను. ఒరే అన్నయ్య, చెప్పే టింగరి, నువ్వు లాయర్ అయిపోయినట్టేనా? ఇంకో 6 నెలల్లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని ఉంది. అది రాస్తేనే అనుకుని గవర్నమెంట్ లాయర్ అయిపోయినట్టు. అవునా? హలో 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 అన్నయ్య. హలో ఏమైంది? హలో ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళా చేస్తానులే అమ్మా. శివాలయంకి వెళ్దాం పద. ఉండండి, ఆకు ఒక్క అరటిపళ్ళు ఇస్తాను. నీ అరటిపళ్ళ కోసమే శివుడు అక్కడ ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు మరి. ప్రతిరోజు నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? ఏదో నీ దండం కోసం దాసోహం కూర్చున్నట్టు. అంతే. నా మీద బాగా ఎటకారాలు ఎక్కువ అవుతున్నాయి మీ తండ్రి కూతుళ్ళకి. నా కొడుకు రానివ్వండి, మీ ఇద్దరి మీద కేసు వేసి నా తరపున వాడినే వాదించమంట. నువ్వు కేసు వేసే లోపు నా కూతురు మెజిస్ట్రేట్ అయిపోతుంది. అప్పుడు మాకు నచ్చినట్టు తీర్పిచ్చుకుంటాం. మెజిస్ట్రేట్ అవ్వాలంటే ఇంటర్ పాస్ అవ్వాలి. ముందు అది అవ్వమని చెప్పండి. నా కొడుకు చదువులో సగం చదివినది మీ ఇద్దరిని పట్టుకోలేకపోయి ఉండేవాళ్ళం. నీ కొడుక్కి సంపాదన స్వార్థం ఎక్కువే చదువుతున్నాడే. నా కూతురికి ఆ స్వార్థం లేదు, అందుకే చదవట్లేదు. నీ గారాభం వల్లే అది ఇలా తయారవుతుంది. దానికి భయం లేకుండా చేస్తున్నావు. అదేదో కోపంలో ఉంది కానీ నువ్వు వెళ్ళి తయారవమ్మా, మన శివాలయంకి వెళ్దాం. సరే నాన్న. కోటేశ్వరరావు, ఇంకా నేనే నీ కబురు పెడదాం అనుకుంటున్నా. నాన్న నేను వెళ్ళనా? నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. ఏమయ్యా, నా తేను పని పడిందా? అదేం లేదు, వచ్చే గురువారం నా చిన్న కూతురు పెళ్లి, నేను పిలుద్దామని. చాలా సంతోషం అయ్యా. ఎలాగెంతవరకు వచ్చారు? మా ఇంటికి వచ్చి మా ఆవిడికి చెప్తే సంతోషిస్తుంది అయ్యా. లేదు కోటేశ్వరరావు, నేను చెప్పానని నువ్వు ఒక మాట చెప్పే. 2 నెలల నుంచి ధాన్యం వాడించడానికి మిల్లుకి ఎందుకు తేవట్లేదు? అనుకున్న పంట రాలేదయ్యా. పంట మొత్తం పురుగుల్లోకి చిక్కేసింది. అలాగా? అయ్యా, మీరు ఎప్పుడు మా ఇంటికి రాలేదు. ఎలాగో ఇంత దూరం వచ్చారు. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. మా ఇల్లు ఈ పక్కనే, వచ్చి మజ్జిగ తాగి వెళ్ళండి అయ్యా. ఏంటి కోటేశ్వరరావు, ఏం మాట్లాడుతావు? నిన్ను పెళ్ళికి పిలవడం మా కులవాళ్ళకి ఇష్టం లేదు. ఏదో తెలిసినవాడు కదా అని పిలిచాను. ఇప్పుడు నువ్వు ఏకంగా ఇంటికి వచ్చి మజ్జిగ తాగమంటున్నావు. కాసేపు ఆగితే చుట్టరకం కూడా కలిపేసుకునేలాగున్నావు. నేను మిమ్మల్ని గౌరవించడానికి కారణం మీ కులాన్నో మీ డబ్బును చూసా కాదు. వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు అని ఆ గౌరవాన్ని మీరు గర్వంగా తీసుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. అయినా ఎలా పడితే అలా పిలిచిన వాళ్ళు పేరంటానికి వెళ్ళడం మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు. ఏంటి కోటేశ్వరరావు, అంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఆయన రైతు సంఘాల నాయకుడని మర్చిపోయావా ఏంటి? ప్రశ్నించడం చేతకానోడు నాయకుడు అయ్యాడు. ప్రశ్నించడాన్ని ప్రధాన హక్కుగా తీసుకున్నవాడు న్యాయ వ్యవస్థనే మార్చాడు, అంబేద్కర్ అయ్యాడు. మీరందరూ కలిసి మరో అంబేద్కర్ని తయారు చేయకండి, అది మీకే మంచిది కాదు. అంతంత మాటలు అంటూ ఉంటే ఎందుకయ్యా మీరేమీ అనలేదు? నక్క తోలు కప్పుకున్నోడికే ఈ నేల మీద చోటురా. ఇలా ముక్కుసూటిగా మాట్లాడినోడికి బతుకుండదు.
ఈ రోజు మనం వదిలేసాం, రేపు సరైనడు ఒక్కడు తగులుతాడు, ఆడి గట్టిగా పట్టుకుంటాడు. పద వెళ్దాం. అయ్యా, పెద్ద దొరగారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Could you please convey the message for what purpose we have come here? ఓకే సార్. సార్ ఏదో అంటున్నారు? అదే చెప్తున్నాను వినండి. ఈ సంవత్సరం మన క్రిస్టియన్ మిషనరీ సొసైటీకి ఇండియా నలువైపుల నుండి కూడా ఫండ్స్ బాగా వచ్చాయి. సో సొసైటీ పెద్దలందరూ ఇండియాలో సుమారుగా 1000కి పైగా చర్చిలను ఇలా వచ్చిన డబ్బులతో కన్స్ట్రక్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంతోషించాల్సిన వార్తే. ఒరిస్సా బార్డర్ నుండి అరకు వ్యాలీకి వెళ్లే రోడ్డు దగ్గరలో ఒక చర్చిని నిర్మించాలని అనుకుంటున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యేంత వరకు పూర్తి బాధ్యతలు మీకే అప్పగించాలని అనుకుంటున్నారు. ఆ యేసు ప్రభుల ఆశీస్సులతో ఖచ్చితంగా బాధ్యత తీసుకొని చర్చి పనులు పూర్తి చేస్తాను. ఇది 30 లక్షల రూపాయల చెక్. ఈ నెలాఖరుకల్లా ఆ స్థలాన్ని కొనేసి నిర్మాణం పనులు మొదలు పెట్టాలి. అంతేకాకుండా నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ఆ చర్చ్ పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి. ఖచ్చితంగా. Is it clear to him now? Yes, sir. He understood. Okay, let's move. అయ్యా, ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. సార్ చెప్పండి. సారీ అండి, 1 గంటకి చెన్నై ఫ్లైట్ ఉంది, ఇప్పుడు కుదరదు. అరకు వ్యాలీ రోడ్లో మన వాళ్ళకి ఎవరికైనా భూములు ఉన్నాయా? మన వాళ్ళు కాఫీ గింజలు పండిస్తారు, వ్యాలీ రోడ్డు పక్కనే ధాన్యం పండిస్తారు. మన వాళ్ళెవరికి అక్కడ భూమి ఉన్నట్టు తెలియదు బాబు. బాబు, కోటేశ్వరరావుకి అక్కడ భూమి ఉంది బాబు. కోటేశ్వరరావా? అదేనయ్యా, అప్పుడప్పుడు మన చర్చికొచ్చి కడుగుతాడు కదా. కోటేశ్వరరావు తెలుసు. మన షాప్కొచ్చి పురుగుల మందు, పంట విత్తనాలు కొంటాడయ్యా. ఈ సంవత్సరం మొత్తం పంట అంతా పురుగులు తినేసేయ్యా. నాతో చాలాసార్లు అనుకున్న పంట రాలేదని చెప్పుకొని బాధపడ్డాడు. ఇంచుమించు 2 ఎకరాల భూమి ఉంటుందయ్యా. 2 ఎకరాలా? ఒకసారి పిలిపించి మాట్లాడదాం. అలాగే అయ్యా. ఏంటయ్యా వెతుకుతున్నావు? భూమి పత్రాలు వెతుకుతున్నానే. ఇప్పుడు అవెందుకు? ఈ మాసంలో సరిగా పంట చేతికి రాని రైతులకు గవర్నమెంట్ ఎకరానికి 2000 చొప్పున నష్టపరిహారం ఇస్తుందట. దానికోసం భూమి పుస్తకాలు అడుగుతున్నారు. ఆ అల్మార్లో చూడయ్యా. దొరికిందే. సరే, నేను వెళ్తున్నాను. కోటేశ్వరరావు, జోసఫయ్య గారు నిన్ను చర్చి దగ్గరికి రమ్మన్నారు. పంచాయతీ ఆఫీస్లో చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా. సరే, త్వరగా రా. అయ్యా, సెకండ్ లైన్ చర్చ్ ఫాదర్ జేమ్స్ మీతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఒకసారి మీరు మాట్లాడితే మంచిది అనిపిస్తుంది. రేపు రమ్మని చెప్పు. అయ్యా, వ్యాలీ దగ్గర జాగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎకరా 10 లక్షల పై మాటే. కోటేశ్వరరావు ఇస్తాడంటారా? నేనేమన్నా ఊరికి ఇచ్చేయమంటున్నానా? ఆ 2 ఎకరాలకి 3 లక్షలు ఎంతో పడేద్దాం. అయినా ఇస్తాడంటారా? ఇస్తాడు. ఇచ్చేటట్టు చేద్దాం. నువ్వేం మాట్లాడకుండా ఉండు. సరే అయ్యా. నమస్కారం అయ్యా. రమ్మని కబురు చేశారట. రా కోటేశ్వరరావు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళావంట, అక్కడేం పని కోటేశ్వరరావు? ఈ మాసంలో పంటలు నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుందంటేను సంతకం పెట్టడానికి వెళ్ళానయ్యా. అవును, నేను విన్నాను. ఆ వ్యాలీ దగ్గర భూములు ఎవరికి సరిగ్గా పండడం లేదట కదా. అయినా అక్కడ భూముల మీద ఆశ వదులుకోవడం మంచిది. అదేంటయ్యా అలా అంటున్నారు? చూడు కోటేశ్వరరావు, నిన్న మన ఊరు ఎమ్మెల్యేని కలిశాను. అప్పుడు ఆయన మాటల్లో ఎవరో మినిస్టరు వ్యాలీ రోడ్లో కెమికల్ ఫ్యాక్టరీ కడతారని చెప్పాడు. ఫ్యాక్టరీ సంవత్సరం లోపు కట్టేస్తారని కూడా చెప్పాడు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత అందులో నుంచి వచ్చే రసాయన వ్యర్థాలన్నీ ఆ వ్యాలీ పొలాలకు వాడే కాలువగట్టు నీళ్ళల్లో కలుస్తాయి. ఈ రసాయన వ్యర్థాల వల్ల పంట పండడం కాదు కదా, చిన్న విత్తనం కూడా మొలవదన్నారు. ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం కదయ్యా, దానికి వేరే పరిష్కార మార్గం లేదంటారా? నువ్వు ఫిర్యాదు ఇవ్వాలన్నా ఆ ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి.
నిన్ను పిలిచింది కూడా ఈ విషయం మీద మాట్లాడదామని కోటేశ్వరరావు. లాభం లేని బీడు భూమి 2 ఎకరాలు ఉండే బదులు పంట భూమి ఎకరా ఉంటే మంచిది కదా. నీ 2 ఎకరాల పొలం నాకు ఇస్తే అందులో చర్చి కట్టాలనుకుంటున్నా. నేనేం నిన్ను ఊరికి అడగట్లేదు కోటేశ్వరరావు. దానికి బదులుగా ఒక మంచి పంట పొలం ఎకరా కొనిస్తాను. అయ్యా మా నాన్న నాటి భూమయ్యా అది. కోటేశ్వరరావు, నేను చర్చి కట్టాలని చాలా స్థలాలు చూశాను, ఏవీ కుదరడం లేదు. బహుశా ఏసయ్యే నీ స్థలంలో చర్చి కట్టాలని ఆదేశించుంటాడు. మనం దేవుడికి 100 రూపాయలు కానుకిచ్చామంటే దాని అర్థం ఆ ఇంటి పక్కన కొన్ని సున్నాలు జోడించి తిరిగి మనకిస్తాడనే కదా. ఆ ఏసయ్యే నీ స్థలాన్ని కోరి మరీ తీసుకుంటున్నాడంటే నిన్ను ఎంత గొప్పవాణ్ణి చేయడానికో. అది కాదయ్యా. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు కోటేశ్వరరావు. ఆ ఏసైకు నీకు మధ్య నేను దూతను మాత్రమే. నీకిష్టం లేకపోతే వద్దు. పంట పండన భూమికి ధర కూడా పలకదు, నీకు తెలియందా? చక్కగా అయ్యగారిస్తానన్న మంచి భూమిని తీసుకో కోటేశ్వరరావు. మనకి ప్రపంచంలో స్థానం కల్పించిన దేవుడికి తిరిగి స్థానం కల్పించే అంత అదృష్టం ఎవరికి రాదు. నీకొచ్చింది కోటేశ్వరరావు. నాకు అనుకూలించిన భూమి ఆ దేవుడికి అనుకూలిస్తుందంటే నాకు సంతోషమే. మీ ఇష్టమేనండి అయ్యా. రేపు మంచిది కోటేశ్వరరావు. నీ భూమి పత్రాలు తెల్లారి పట్టుకుంటారా? సరేనయ్యా, వస్తాను. మంచిది. అయ్యా ఇస్తాడంటారా? ఖచ్చితంగా. మరి ఎకరా పొలం అన్నారు, దాని సంగతి ఏంటి? ముందాడు భూమి ఇవ్వని, తర్వాత చూద్దాం. ఏంటయ్యా అలా కూర్చున్నావు? తులసేది ఎదురింటి లక్ష్మక్కతో సంతకెళ్ళింది. దుర్గా, నీతో విషయం మాట్లాడాలి. చెప్పయ్యా. మన పొలం పక్కన ఏదో కెమికల్ ఫ్యాక్టరీ కడుతున్నారట. ఆహా. ఎంత కష్టపడ్డా పంట చేతికి రావట్లేదు. ఇప్పుడు ఆ కెమికల్ ఫ్యాక్టరీ వస్తే అందులోంచి వచ్చే వ్యర్థ రసాయనాలు మన పంట పొలాల కాలువలో కలుస్తాయి. అదే గనక జరిగితే మన పంట భూములన్నీ బంజరు భూములుగా మిగిలిపోతాయి. అదేంటయ్యా, మన బ్రతుకు సాగుతుంది ఈ పంట భూమి నమ్ముకొని. దీనికి వేరే పరిష్కార మార్గం లేదా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చర్చ్ ఫాదర్ జోసెఫ్ గారు ఉన్నారు కదా, మన భూమిని అతనికి ఇచ్చేస్తే అక్కడ ఒక చర్చి కడతారట. దానికి బదులుగా మనకు 1 ఎకరం మంచిగా పండే పంట భూమిని ఇస్తామన్నారు. దానికి నేను ఒప్పుకున్నాను. అదెలా కుదురుతుంది? ఏం చేయమంటావు దుర్గా? మనకి ఇంకో అవకాశం లేదు. పంట ఎవరి పొలాన్ని ఎంతకాలం ఉంచుకోగలం? నేను అన్ని ఆలోచించే ఈ ప్రతిపాదనకు అంగీకరించాను. మీ నిర్ణయాలకు నేనెప్పుడు కాదనలేదు. ఈ ఇంటిని దృష్టిలో పెట్టుకుని మీకు నచ్చింది మీరు చెయ్యండి. ఒకసారి ఆగండి. ఏంటి? జోసఫ్ గారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళు. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నన్ను ప్రశ్నించే స్థాయి నీకు లేదు. రాష్ట్రం కాని రాష్ట్రం నుండి వచ్చావు. నువ్వు ఇక్కడ 2-3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోతావు. అలాంటిది ఇవన్నీ నీకు అవసరమా? మీరు నాకు అనవసరం అనడానికి నేను మీ వ్యక్తిగత విషయంలో దూరడం లేదు. దేవుని మీద ఉన్న నమ్మకానికి, భక్తుల విశ్వాసానికి మధ్యలో మీరు దొరికిందంతా కానుకల పేరుతో మీరు దోచుకుంటున్నారు. ఇదే విధంగా మళ్ళీ జరిగితే నేను చూస్తూ ఊరుకోను. పై అధికారులకి ఫిర్యాదు చేస్తాను. ఫిర్యాదు కాకపోతే పిటిషన్ వేసుకో. నన్నేం పీకలేవు. సుబ్బారావు, అయ్యా, మన వాళ్ళతో చెప్పి వాడి ఇంట్లో గంజాయి పెట్టించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అలాగయ్యా. ప్రార్థనకు వచ్చే ఆడవాళ్ళను మొత్తం మంది ఇచ్చి లోబర్చుకుంటున్నాడని చెప్పండి. అవసరమైతే 2-3 ఆడవాళ్ళ చేత సాక్ష్యం చెప్పించండి. అలాగే బాబు గారండి. కోటేశ్వరరావు, వస్తున్నా.
ఏమన్నా అర్థా ఏమైనా పని పడిందా? అదే అప్పలరాజు కూతురికి పెళ్లి కుదిరింది. డబ్బులు అవసరమని పొలాన్ని నాకు అమ్మేస్తున్నాడు. నాకు కూడా కొనాలని ఉంది. అందుకే బ్యాంకులో లోన్కి దరఖాస్తు చేశాను. బ్యాంకు వాళ్ళు 3 సాక్షి సంతకాలు అడిగారు. నా అన్నదమ్ములు ఇద్దరు నా బావమరిదితో పెట్టిద్దాం అనుకున్నాం. నా బావమరిదికి డ్యూటీ పని పడి పంజాబ్ వెళ్ళిపోయాడు. బ్యాంకు వాళ్ళు ఇంకో 2 రోజుల్లో వెరిఫికేషన్కి వచ్చి సంతకాలు తీసుకుంటాం అన్నారు. కొంచెం ఆ 3వ సాక్షి సంతకం నువ్వు వచ్చి పెడితే నాకు సహాయం చేసిన వాడు అవుతావు. నువ్వు ఎప్పుడు వెళ్తావో చెప్పు, నేను వస్తాను. అలాగే. అయినా అది ఏమైంది కోటేశ్వరరావు? అదే వ్యాలీలో మన భూముల పక్కన కెమికల్ ఫ్యాక్టరీ కడుతున్నారట. దానివల్ల పంటలు సరిగా పండక బీడు భూముల్లో మిగిలిపోతాయని నాకు తెలిసిన ఒక ఆయన చెప్పాడు. భవిష్యత్తులో మన పొలాలకి పెద్దగా రేటు పలగదని కూడా చెప్పాడు. మంచోడివే. ఇంకొన్ని రోజుల్లో మన పొలం దగ్గర రోడ్డు పడుతుంది. ఎకరా కొన్ని లక్షలు పలుకుతుంది. అందుకే కదా లోన్ తీసుకుని మరీ అప్పలరాజు దగ్గర పొలం కొంటున్నాను. అయినా కోటేశ్వరరావు, ఈ పొలాల గురించి నీకు ఎవరు చెప్పాడే కానీ అవన్నీ పుకార్లేయ్యా. సరే నేను వస్తాను కోటేశ్వరరావు. కోటేశ్వరరావు ఎవరండి? జోసఫ్ బాబు గారు పంపించారమ్మా. కోటేశ్వరరావు లేడా? అక్కడికే వెళ్ళారండి. మీ గురించి అడుగుతున్నారండి. కోటేశ్వరరావు, జోసఫ్ బాబు గారు నీ భూమి కాగితాలు పట్టుకొని రమ్మన్నారు. నువ్వు లోన్కి వెళ్ళు దుర్గా, నేను మాట్లాడతాను. నా భూమిని ఎవరికి ఇవ్వనని నేను నిర్ణయించుకున్నాను. ఈ మాట జోసఫ్ గారికి చెప్పు. అదెలా కుదురుతుంది కోటేశ్వరరావు? నిన్న ఇస్తానన్నావు కదా. అదంతా మీకు అనవసరం. నా నిర్ణయం మీ జోసఫ్ గారికి చెప్పు. అది కాదు కోటేశ్వరరావు. ఉంటాను. తులసేది పరీక్ష పోయినాళ్ళు మళ్ళీ రాయాలంటే బడికొచ్చి రుసుము కట్టమంటే వెళ్ళిందండి. ఈరోజు పొలం పని మీద ఫాదర్ని కలవాలన్నాం. ఏమైందయ్యా పని? మన పొలాన్ని ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని ఎవరికి చెప్పక దుర్గా. ఫోన్లే అయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ శివయ్య నీ మధ్యలో దూరి నీ ఆలోచన మార్చాడు. సంతోష్ ఫోన్ చేస్తున్నాడయ్యా. చెప్పు సంతోష్. రిజిస్టర్ గారు వెళ్ళిపోతారు, మీరు వస్తే పని కానీ చేద్దాం అయ్యా. వస్తున్నాను. కోటేశ్వర రెడ్డి రానన్నాడు బాబు. పొలం మీకు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పమన్నాడయ్యా. ఇష్టం లేదన్నవేంటి? అడిగేమైనా పిల్లట్లా ఉందా? సంతోషే, అడిగేదో చెప్పు. రెండో పార్టీకి ఏదో సమస్య వచ్చిందట. 2 రోజులు పోయిన తర్వాత పని పెట్టుకుందామండి. అయ్యా, 2 రోజులు బట్టి మీరు చర్చకి రావట్లేదు. ప్రజలంతా ప్రార్థన చేయమని కోరుతున్నారయ్యా. ప్రార్థన లేదు, ఏమీ లేదు, నువ్వు వెళ్ళు. చలం. ఫాదర్ గారు పిలుస్తున్నారు, మన తర్వాత వెళ్దాం. కార్లో ఉండకుండా ఎవరితో మాట్లాడుతున్నావురా? నాటకాలు ఆడుతున్నావా? ఎవరితో అది? అంటే మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అయ్యా. నీలాంటి ఎదవలకు రూపాయి సంపాదన ఖర్చు లేకుండా దొరికే ఆనందమే ఈ ప్రేమ. ఏం చూస్తున్నావు? కార్తీ, కోటేశ్వరరావు కూతురితో నీకు ప్రేమలేంట్రా? వాడికి తెలిస్తే చెట్టి కట్టి కొడతాడు.
కోటేశ్వరరావు కూతురు అది. అవును బాబు. చలో మారాబు. ఏమైందయ్యా? నా మీద నీకు గౌరవం ఉందా? అయ్యో అలా అంటారేంటయ్యా? నేను చెప్పింది చేస్తావా? మీకోసం ఏదైనా చేస్తానయ్యా. ఆ కోటేశ్వరరావు గారు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడురా. ఎన్ని రోజులైనా సరే నేను మర్చిపోలేకపోతున్నాను. ఈసారి వాడికి గట్టిగా దెబ్బ కొట్టాలి. ఆడి ఒంట్లో ఉన్న నరాలన్నీ దెబ్బకి చిట్లు పోవాలి. అందుకు నీ సహాయం కావాలి. నేను అడిగిన సహాయం నువ్వు చేస్తే నీ అక్క పెళ్లికి 2 లక్షల రూపాయలు అడిగావు కదా, అది నేను నీకు ఇస్తాను. చెప్పండి ఏం చెయ్యాలో. నువ్వు ఆ కోటేశ్వరరావు కూతురితో పడుకోవాలి. ఈ పని సక్రమంగా నువ్వు చేస్తే నీకు కావలసిన 2 లక్షల రూపాయలు నేను ఇస్తాను. తులసి, ఏ తులసి, ఒకసారి ఇలా రా. ఎందుకు వచ్చావు? మా ఇల్లు నీకెలా తెలుసు? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ స్వాతి చెప్పింది. నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటది? ఇప్పుడు కాదు, రేపొద్దున రోజు మనం కలుసుకునే చోటుకొస్తే అక్కడ చెప్తాను. నేను రాను. నువ్వు వస్తున్నావు నాకు తెలుసు. తులసి, అమ్మ పిలుస్తుంది, వెళ్ళిపో. తులసి, తులసి పలకట్లేదేంటి? ఈ సమయంలో అడవి పక్క వెళ్తున్నావంటే? నేను ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా, నాన్న కోసం చూస్తున్నాను. మీ నాన్న కట్టెలు తాగడానికి అడవికి వెళ్ళాడు. నువ్వు లోపలికి రా. అడవి పక్క వెళ్తున్నావు ఎందుకే? విషసర్పాలు ఉంటాయని తెలీదా నీకు? నేను వస్తానని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడబ్బా? తెల్లారేసరికి ఎక్కడికి వెళ్ళడానికి ముస్తాబైపోతున్నావే? ఎక్స్ట్రా క్లాసులకు వెళ్తున్నా. పోయిన సబ్జెక్టులు తిరిగి పాస్ అవ్వద్దేంటి? అదొక్కటే తక్కువ. ఎక్కడ పట్టుకొని వెళ్తున్నావు? చెప్తాను. దిగు. తులసేది? ఎక్స్ట్రా క్లాసులున్నాయని బడికి వెళ్ళింది. అయ్యో, ఒక్క 10 నిమిషాలు ఆగుంటే నేను దేబెట్టేవాడిని కదే. చెప్తే వింటదేంటది? పాపం ఆలస్యం అయిందని వెళ్ళిపోయి ఉంటుంది లేవే. లోపలికి రా. రా, పర్లేదు. మొహం కడుక్కుంటావా? పర్లేదు, వెళ్ళు.
వాటర్ తాగుతావా? కూర్చో తులసి. అవును, మీ ఇంట్లో నువ్వు మీ అమ్మ నాన్న ఉండేది? లేదు, నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. తను ఢిల్లీలో చదువుకుంటున్నాడు. అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను తులసి. ఏంటిది? నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు తులసి. లేకపోతే నేను పిలవగానే ఇంత దూరం ఒంటరిగా రావు. నేను నీ పక్కన ఉంటే నీకు ఒక నమ్మకం. నాతో రావడానికి నువ్వు ఎంత దూరమైనా ధైర్యం చేస్తావు. ఇది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిన్న రాత్రి కూడా మీ ఇంట్లో వాడు చూస్తారని భయం కూడా లేకుండా ఎంత ధైర్యం చేసి నాతో మాట్లాడడానికి వచ్చావు. నీకు తెలియట్లేదు తులసి. నీకు తెలియకుండానే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమించట్లేదని ఒక్క మాట చెప్పు. నీకు కనిపించకుండా నేను వెళ్ళిపోతాను. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఇదంతా అంటుంటే నిజమేనేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఏ మనిషి అయినా ఒకరినొకరిని ఇష్టపడిన తర్వాత ప్రేమని మోహాన్ని ఆపలేరు. ప్రేమ వ్యక్తపరిచిన తర్వాత మోహం కూడా ఆగదు. మనిద్దరం ప్రేమలో ఉన్నాం తులసి. ఏంటయ్యది? పొలానికి పురుగుల మందే. ఏమో అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? ఏంటో బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అది అలాగే ఉందయ్యా. ఒళ్ళు కాలిపోతుంది. కాస్త దిష్టి లేపేవా? మామూలు జ్వరమే అయ్యుంటదిలే. నే తెస్తా గాని నీకు అన్నం వడ్డించే తిను. ఇదిగో కోటేశ్వరరావు, నేను జోసెఫ్ గారు రమ్మంటున్నారా? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. రా. వస్తున్నానని చెప్పు. అయినా ఈ టైంలో పిల్లలు ఏంటబ్బా? భోంచేసి వెళ్ళయ్యా. ఏదో ముఖ్యమైన విషయం అంటున్నారు కదా, మాట్లాడేసి వస్తాను. మీరు భోంచేసి పడుకోండి. అయ్యా, ఏదో వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాడయ్యా. ఆయన్ని వీధిలోకి లాగడం అవసరమా? కాస్త ఆలోచించండి అయ్యా. సుబ్బారావు, మంచోడికి కోపం వస్తే ఏం పీకుతాడో తెలీదు. మంచోడిలా నటించినోడికి కోపం వస్తే దెబ్బలాగే ఉంటది. వస్తున్నాడయ్యా. కోటేశ్వరరావు, అయ్యా, రమ్మన్నారట. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచారట. నీకు సంబంధించిన విషయం మీదే. ఇదే ఆ ముఖ్యమైన విషయం. అయ్యో 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 ఏంటయ్యా ఇది? నా కూతురు ఏం చేశారయ్యా? అయ్యో, నీ కూతురు రాసక్రీడన చూసిన 30 సెకండ్లకే నువ్వు అలా అయిపోతే మొత్తం వీడియో చూస్తే నువ్వు తట్టుకోలేవు. తండ్రివి కదా. కోటేశ్వరరావు, వాడేం బలవంతం పెట్టలేదు. వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. చంపేశారు. క్షమించండి చిన్న పిల్లయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీ పాదాలు పట్టుకుంటానయ్యా. అయ్యా అయ్యా
కనికరించండి అయ్యా. అయ్యా సుబ్బారావు గారు మీరే చెప్పండి అయ్యా. అయ్యా 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 తప్పు అయిపోయింది అయ్యా. అయ్యా అయ్యా మీ కాలు పట్టుకుంటానయ్యా. కోటేశ్వరరావు మీరేం చెయ్యలేదు. ఇప్పుడు పడికొచ్చే మాట మాట్లాడావు. నాకు ఆశ పెట్టి అవమానిస్తావా? అంటే నువ్వు పొలం ఇవ్వను అని అంటే నీకిష్టం లేదని నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నావా? నీ ఒక్కడి పొలమే అన్యాయంగా లాక్కున్నాను అనుకున్నావా? ఈ ఊర్లో ప్రతి ఒక్కడి పంటకి విత్తనాల నుండి పురుగుల మందు వరకు వెళ్ళేది నా దుకాణం నుంచే. నేను కల్తీ అమ్ముతున్నానని వాళ్ళకి తెలియక పంట సరిగ్గా పండడం లేదని వాళ్ళ భూములు తిరిగి సగం రేటుకే నాకు అమ్ముతున్నారు. అలా నీ పొలం ఇచ్చేసి ఉండుంటే ఆ మోసపోయిన రైతుల్లో నువ్వు వరసలో మిగిలిపోయేవాడి. ఇప్పుడు నువ్వు ఈ ఊరు నుండి వలసపోయేంత వరకు తెచ్చుకున్నావు. నీ కూతురి రాసక్రీడలు బయటికి రాకూడదని నువ్వు అనుకుంటే నీ ఇల్లు భూమి మీద సర్వ హక్కులు ఈ జోసఫ్ ఫెర్గస్వే అని ఆ ఆస్తి పత్రాల మీద నీ వేలిముద్ర వేయి. కాదు కూడదు అని అనుకుంటే తెరకట్టి బొమ్మ వేసి ఊరి జనాలందరికీ ఇది చూపిస్తా. వద్దయ్యా వద్దయ్యా. అయ్యా మీరు ఎక్కడ వేలు ముద్దలు వేయమంటే అక్కడ వేస్తారయ్యా. దుర్గా పిల్లల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నానా? అలా అడుగుతున్నావేంటయ్యా? మన తులసికి ఇంకో 2-3 సంవత్సరాల్లో పెళ్లి చేస్తాం. మనం సంపాదించింది పెళ్లి ఖర్చులకి, అలాగే కట్నంగా ఎకరం పొలం ఇస్తాం. మన కృష్ణకి ఈ ఇల్లు మిగిలిన పొలం ఒక దిగువ మధ్య తరగతి నాన్న చూసుకునే దానికంటే ఎక్కువగానే చూసుకుంటున్నావయ్యా నువ్వు మన పిల్లల్ని. ఇంత ఆలస్యం చేసావేంటయ్యా? అన్నం చల్లారిపోతుంది, తిందుగానరా. చెప్తుంది నీకేనయ్యా, వినిపించట్లేదా? అవునే, నేను వినిపించుకోను. లోనకెళ్ళు. భోజనం చేద్దు గాని లోపలికి రానన్నా. ఊరోళ్ళ మీద కోపం ఆడపిల్ల మీద చూపిస్తావేంటయ్యా? నువ్వు లోపలికి వెళ్ళి పడుకోవే. నీకు నచ్చితేనే తిను, లేకపోతే ఎందులో నేను పడిచావు. అవుతుందా? ఏంటి ఇంకా ఈయన అన్నం తినలేదా? అయ్యా 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 లే అయ్యా లే అయ్యా 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 ఏంటయ్యాది? పొలానికి పురుగుల మందే. చేసిన తప్పుడు పనికి మా నాన్న చనిపోయారు. చేసిన తప్పుకి ఏం చేయాలో తెలియక మా చెల్లి ఆత్మహత్య చేసుకుంది అనుకున్నారు, ఆఖరికి నాతో సహా. కానీ ఒకరోజు కృష్ణ, పెదనాన్న ఇప్పుడే పెద్ద డాక్టర్తో మాట్లాడుస్తున్నా. నాన్న చెల్లి ఒక్కసారి అలా కళ్ళ ముందు చనిపోవడం వల్ల పెరాలసిస్ జబ్బు వచ్చిందిట. పెదనాన్న నువ్వేం కంగారు పడ కృష్ణ, ప్రాణానికి ఏం ప్రమాదం లేదన్నారు. కృష్ణ,
నీకొక నిజం చెప్పాలిరా. అందరూ అనుకున్నట్టు నీ చెల్లి చేసిన తప్పు వల్ల మీ నాన్న చనిపోలేదురా. ఆ జోసఫ్ గాడు మీ నాన్న పొలం మీద కన్నేసాడురా. మీ నాన్న ఇవ్వడానికి అంగీకరించకపోవడం వల్ల వాడి కారు డ్రైవర్ చలంగాడికి నీ చెల్లిని లోపరుచుకోమని చెప్పాడు. ఆ వీడియో చూపించి మీ నాన్న ఆస్తి మొత్తం లాగేసుకున్నాడు రా వాడు. మీ కుటుంబాన్ని మొత్తం వంచి నాశనం చేశాడు రా వాడు. ఇదంతా నాకు ఆ జోసఫ్ గారి దగ్గర పనిచేసిన సుబ్బారావు గారే చెప్పాడు. ఒరే నాన్న, నువ్వు మీ అమ్మ ఈ ఊరికి రావద్దురా, రావద్దు. నువ్వు చదివిన చదువుకి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందిరా. నువ్వు మీ అమ్మ దూరంగా వెళ్ళి బ్రతకండిరా. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. జాగ్రత్త. నేను అనుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయి చెల్లికి పెళ్లి చేసి అమ్మా నాన్నని బాగా చూసుకుందాం అనుకున్నా. కానీ నా కుటుంబాన్ని మొత్తం కాటికి పంపించేశారు. చల్లమున్న శవాల నేను మా అమ్మ రోజు బ్రతుకుతున్నాం. అప్పుడే నిర్ణయించుకున్నాను మీ ఇద్దరిని వదలకూడదని. జోసఫ్కు ఉన్న జబ్బు వల్ల నీకు ఇచ్చిన పెరటి తాళం నుంచి నీకున్న ఆడవాళ్ళ వీక్నెస్ వరకు అన్నీ తెలుసుకున్నాను. ఒకరోజు నేను కోర్టులో జోసఫ్ను చూశాను. ఎవరో వ్యక్తితో కోపంగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అదేంటో కనుక్కొని నేను అతని దగ్గరికి వెళ్ళా. అతను జేమ్స్ తమ్ముడు. వాళ్ళ అన్నకి జోసఫ్ చేసిన ద్రోహం గురించి మొత్తం నాకు చెప్పాడు. ఏమైంది సార్? మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఇంట్లో డ్రగ్స్ ఉండవేంటి? ఇంట్లో డ్రగ్స్ పెట్టుకుని ప్రార్థన కోసం వచ్చిన ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు. ఇదంతా అబద్ధం సార్. మీకు ఎవరు చెప్పారు? చర్చికి వచ్చిన ఆడవాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. నన్ను ఎవరో కావాలని ఇరికిస్తున్నారు. సార్ డ్రగ్స్ దొరికాయి సార్. అరెస్ట్ హిమ్. సార్ 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 నన్ను ఎందుకు సార్ అరెస్ట్ చేస్తున్నారు? సార్ ఆటికి నాకేం సంబంధం లేదు సార్. నాకేం తెలియదు సార్. సార్ అయ్యా అయ్యా, ఎవరు? జోసఫ్ గారు చర్చ్ తాళాలు అడుగుతున్నారయ్యా. బాత్రూమ్ ఎక్కడుందయ్యా? ఆ పక్కన ఉంది, వెళ్ళు. మా అన్నని జైల్లో కలిసినప్పుడు నాతో ఇదంతా చెప్పాడు. ఇప్పుడు జేమ్స్ గారు ఎక్కడున్నారు? జైల్లోనే హార్ట్అటాక్తో చనిపోయాడు. మా అన్నని ఇంత క్రూరంగా హింసించిన వాడిని వదలకూడదని కోర్టులో కేసేసా. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల మా అన్నకి న్యాయం జరగడం లేదు. నా కుటుంబానికి జరిగిన అన్యాయమే ఆయన అన్నీ కూడా జరిగిందని తెలుసుకున్నా. 4 సంవత్సరాల నుంచి నేను తీర్చుకోవాలనుకున్న పగకి ఆ రోజు బీజం పడింది. తిను మా అన్నయ్య కూతురు ఆన్య, నా నిన్న లేటు పరైన కృష్ణ. ఆన్యాకి మనం అనుకున్న దాని గురించి మొత్తం చెప్పాను బాబు. నేను ఇప్పుడు చెప్పేది తనకు అర్థమయ్యేలా చెప్పండి. ఆన్య 4 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంది. తనకు తెలుగొచ్చు. మీరేం భయపడకండి. నేను చెప్పినట్టు చేయండి చాలు. ఒకవేళ ఈ ప్రాసెస్లో నేను దొరికిపోయినా మీ ఇద్దరిని ఇన్వాల్వ్ చేయను. నిందంతా నా మీద వేసుకుంటా. ఐ ప్రామిస్ యూ. ఆన్య నిన్ను 3 నెలల ముందు కలవడం, నీతో మాట్లాడడం, నిన్ను ఇష్టపడుతున్నట్టు నటించడం, ఇదంతా ప్లాన్లో భాగమే. ఆన్య నీకు దగ్గర అవడం వల్ల నీ గురించి, జోసఫ్ గురించి ప్రతి చిన్న విషయం కూడా తెలుసుకున్నా. స్వాతి, నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఒక మంచి ఫ్రెండ్. అంటే అలా కాదు, ఇంకేదైనా. హలో అయ్యా. సరే అయ్యా. ఎవరు? జోసఫ్ సార్. ఎందుకు చేశారు? చెప్పాను కదా,
ఊరెళ్ళారు. రేపు సాయంకాలం వచ్చేస్తారంట. కారు పట్టుకుని నన్ను ఎయిర్పోర్ట్కి రమ్మన్నారు. 4 ఏళ్ళుగా నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. డిసెంబర్ 16. ఏమైంది స్వాతి, ఇంత త్వరగా రమ్మన్నావు? మన ఇద్దరి గురించి కొంచెం మాట్లాడదామని పిలిచాను. ఏంటో చెప్పు, పర్లేదు. చెప్తాను, కానీ ముందు నువ్వు స్వీట్ తిను. ఇదొక స్పేర్ కావాలి. ఇప్పుడు వైజాగ్ బస్సు వస్తుంది. అక్కడి నుంచి 9:30 కేరళకు ట్రైన్ ఉంది. ఒకవేళ ఈ ప్రాసెస్లో నేను దొరికిపోయినా నువ్వు మీ బాబాయ్ పొరపాటును కూడా బయటికి రాకండి. నువ్వు జోసఫ్ని దింపేసి వెళ్ళిపోయిన గంట తర్వాత నేను ఆయన చంపడానికి లోనికి వెళ్ళాను. అప్పుడే నేను అక్కడ శ్రీను చూశాను. పని జాగ్రత్త చేయండి. మీ ఓనర్ నేను ఫోన్ చేసి చెప్తాను. జాగ్రత్త. ఆ రోజు శ్రీను నన్ను ఫాదర్ ఇంటి దగ్గర చూసాడు. మన అనుమానంతోనే శ్రీను వెంట పడ్డాను. ఎప్పుడైతే శ్రీను మాటలో నన్ను చూడలేదని అర్థమైందో నేను శ్రీనుని వదిలేసా. శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో ఫాదర్ ఇంటి లోపలికి వెళ్ళి అతను చంపేశాను. రే, ఎవరా నువ్వు? నీ దగ్గర కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ మొత్తం జోసఫ్ డెడ్ బాడీ మీద ప్లేస్ చేశా. ఫారెన్సిక్ రిపోర్ట్స్లో నిన్నే అంతకుడిలా చూపించాలనుకున్నా. నువ్వు డబ్బు కోసమే ఫాదర్ని చంపేవని అందరినీ నమ్మించాలంటే జోసఫ్ ఇంట్లో మాయమైన డబ్బు, అతను చంపడానికి వాడిన వెపన్ నీ ఇంట్లో ఉండాలి. అందుకే వాస్తవానికి లేని ఒక మనిషిని సృష్టించా. డేవిడ్ కార్ డ్రైవర్ అని చెప్పి మీ ఇంట్లో ఆ బ్యాగ్ ఇచ్చాను. జోసఫ్ని చంపా చావుకి అంతకుడిగా నేను చేయాలనుకున్నా. నేను అనుకున్నట్టే అయ్యింది. కానీ నీ కేసు నేను వాదిస్తాను అనుకోలేదు. ఆ కుంభ డబ్బుల కోసం నీ కుటుంబాన్ని వేధిస్తే నీ కేసుని దక్కించుకునే అవకాశం నాకు దొరికింది. నీ కేసుని తీసుకోవడానికి కారణం నేను ఏదో కాపాడడానికి కాదు. ఈ వంచన ప్రక్రియలో నేను ఏమైనా తప్పులు చేసుంటే వాటిని సరిదిద్దుకోవడానికి. ఈ కేసుని తీసుకోవడానికి ఇంకో ముఖ్య కారణం, నేను ఢిల్లీలో ఉండి 4 సంవత్సరాలు చదువుకోవడం వల్ల కోటేశ్వరరావుకి కొడుకు తులసికి అన్నీ ఉంటాడని నీకు తెలుసు. వాడు ఎలాగుంటాడు నీకు తెలియదు. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? 5 సంవత్సరాల నుంచి నేను మా అమ్మ పడుతున్న నరకయాతన జీవితాంతం నువ్వు ఆ జైల్లో పడాలి. నా కుటుంబానికి జరిగిన మోసానికి, మా నాన్నకి జరిగిన అన్యాయానికి నేను సమాధానం అవుదాం అనుకున్నా.
కృష్ణ, నువ్వు చదివే ఈ లా చదువుకు విలువ సంపాదనలో ఉండదు, న్యాయం కోసం నిలబడడంలో ఉంటుంది.